హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వరల్డ్. నేను మీ ఫర్హానా. నేవీలో పనిచేస్తున్న సూర్యన్ సెలవుల కోసం వచ్చి సరాసరి చెల్లెలి ఇంటికి వస్తాడు. అక్కడ చెల్లెలి పరిస్థితి చూసి కోపతృప్తుడవుతాడు. సదానందని చంపేయాలనేంత కోపం వస్తుంది. చెల్లెల్ని ఎలాగైనా ఒప్పించి ఇంటికి తీసుకొస్తాడు సూర్య. మధ్యలో ఒకసారి భార్యను తీసుకెళ్ళడానికి వచ్చిన సదానందాన్ని సూర్యమే హెచ్చరించి పంపిస్తాడు. కానీ ఇక్కడ సదానందం కోర్టు సపోర్ట్ తీసుకుంటాడు. అప్పుడుగా తెలిసి రాదు సీత వాళ్ళ తల్లిదండ్రులకి జరిగిన సంగతి అంతా. తన వల్ల తండ్రి మరియు అన్న గొడవపడటం ఇష్టం లేక తనే కాపురానికి వెళ్తుంది సీత. ఈ క్రమంలోనే రాములమ్మను తీసుకుని రాములమ్మ తండ్రి సదానందం ఇంటికి వస్తాడు. ఇక్కడ సీత వాళ్ళకి 2 మార్గాలు సూచిస్తుంది. ఒకటి, డబ్బు తీసుకుని వెళ్ళిపోవడం, లేదా తాళి కట్టించుకొని రెండో భార్యగా అదే ఇంట్లో ఉండడం. ఇది విన్న లలిత అయోమయంగా చూస్తుంది. తన కాపురాన్ని తనే కూల్చుకుంటుంది అనుకుంటుంది లలిత. ఇక సీత నిలదీయగా తమ మధ్య అలాంటి బంధమే లేదని, ఎలా తన శీలాన్ని కాపాడుకుంటూ వస్తున్నది అంతా వివరంగా చెప్తుంది సీత లలితకి. లలిత మరలా చూసేసరికి సీత స్పృహ తప్పి పడి ఉంటుంది. ఇంతవరకైతే మనం విన్నాం కదా. అక్కడి నుంచి కథ ఇలా ముందుకు సాగుతుంది. అసలు సంధ్య వేళ థియేటర్లో నుంచి బయటకు వచ్చింది డాక్టర్ నళిని. ఆత్రంగా ఆమెను సమీపించింది లలిత. నో ప్రాబ్లం, ఆమె ప్రమాదం నుంచి బయటపడింది. అప్పటికే పూర్తిగా సీత కోలుకుంది, కానీ ఇంకా స్పృహలోకి రాలేదు. మీ వారికి చెప్పండి. ఆనందరావు 1 గంట క్రితమే పర్మిషన్ కోసం ఆఫీస్కి వెళ్ళాడు. నిజానికి అది మెడికో లీగల్ కేసుగా డాక్టర్ నళిని అంగీకరించకపోయి ఉండేది. కానీ ఆనందరావు పరిచయస్తుడు కావడంతో ఏ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సిన కేసుని తను టేకప్ చేసి సీతను కాపాడగలిగింది. లలిత మనసు తేలిక పడింది. సీత తల్లిదండ్రులకు తెలియపరచడానికైనా ఆ ఊరి అడ్రస్ తెలియదు. రాములమ్మతో పాటు ఊరిన సదానందం ఇంకా తిరిగి రాలేదు. సీతకు ఆ క్షణంలో అన్నీ తానే అయింది లలిత. అది ఏ జన్మ బంధమో. నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని ఉన్న సీతను చూస్తుంటే లలిత కళ్ళు నీటి కుండలయ్యాయి. సీత ఆగ్రహంగా పిలిచింది. ఓ శాశ్వత నిద్రలోకి జారాల్సిన ఆమెను ఈ లోకంలోకి రప్పించాలని వేదనగా రోధిస్తూనే ఆప్యాయంగా చెంపనివ్వరింది. మొండిదాని అనుకున్నాను. ఏ బాధ నేను దిగమింగుతూ బ్రతికేగల గడుగ్గా ఇవన్నీ తలపోసాను, కానీ నువ్వు పిరికిదాని వినే పిచ్చి తల్లి. బ్రతుకు పోరాటంలో ఈ అలసట ఎరుగని సుదీర్ఘ యాత్రకి సిద్ధపడుతున్నావు అనుకుంటే ఇదేంటే ఇలాంటి పిచ్చి పని చేశావు? అసలు ఎందుకే 3,000,000 దేవతలు ఒక్కముడిగా కక్ష కట్టినట్టు నిన్ని సమస్యలేమిటి? ఎవరిని నువ్వు ఓదార్చగలరమ్మా? ఈ క్షణంలో నేను తప్ప నీకెవరున్నారు? అప్పుడు చూసిందామా సీత పెదవులు నెమ్మదిగా కదులుతున్నాయి. ఆమె కన్నురెప్పలలో సన్న నెలజడి. అదురుతున్న పెదవులు ఏవో ఉచ్చరిస్తున్నాయి ఓ మంత్రంలా. ముందు అర్థం కాలేదు, మరుక్షణం బోధపడింది. చైతన్య. చేతనత్వంలో కడుగు పెడుతూ సీత ఉచ్చరిస్తున్నది తన ప్రియనేస్త పేరుని. 1 కాదు 2 కాదు, అలా అదే నామస్మరణం. ఇష్టం లేనట్టు ఆమె బాలభాగం స్వేదంతో తడిసిపోతూనే ఉంది. కానీ మనో తంతుల్ని మీటే స్వరజతిలా అదే పేరుని పదే పదే వల్లిస్తుంటే బయటికి వినిపించింది. హలో మిస్టర్ చైతన్య, ఉలికిపడింది లలిత. ఒక అంగలో స్వింగ్ డోర్ని చేరుకుంది. అది ఆమె ఊహ కాదు. సీత పిలుపు వినబడినట్టు ఏ దైవికమైన ప్రేరణ ఆ క్షణంలో అక్కడక్కడ రప్పించినట్టు చైతన్య నిజంగా వచ్చాడు. అది కూడా కాదు, డాక్టర్ నళిని చాలా పరిచయం ఉన్నట్టు చైతన్యని పలకరిస్తుంది. ఏంటిలా వచ్చారు? సీత. డాక్టర్ నళిని బ్రుకుటి ముడిపడింది. ఆమె ఏదో అడగాలనుకుంది. ఒకప్పటి స్నేహితురాలు, బాగా పరిచయం ఉన్న చైతన్య గొంతు తడబడింది. కవాడి కూడా వాళ్ళ ఇంటికి వెళ్తే తెలిసింది. షీజ్ ఓకే. సరిగ్గా ఇదే సమయంలో సీత, చైతన్య, నీ చైతన్య వచ్చాడమ్మా. మానసికంగా నలిగిపోతున్న సీతకు ఊరట అందించమని దేవుడే పంపించుంటాడన్న ఉద్విగ్నంగా చెవిలో చెప్తుంది లలిత. సీతలో చలనం ఎక్కువ కాసాగింది. నిజం సీత, చైతన్య వచ్చాడు, రెట్టించి చెప్తుంది లలిత. కలలోలా కళ్ళు తెరిచింది సీత. అప్పటికే గదిలోకి వచ్చాడు చైతన్య. తన ఉనికి అక్కడ అనవసరం అనుకున్న లలిత వెంటనే బయటికి వెళ్ళిపోయింది. సీత చూసింది చైతన్యని. చైతన్య క్షణం పాటు రెప్పవాల్చకుండా చూశాడు ఆమెని. ఆమె కనుకొలకుల్లో నీటి బొట్టు నిలిచింది. ఏ సృష్టికర్త ప్రయోగశాలలోనూ రసాయనికమైన మార్పులు చెందిన మనోనిగ్రహం సడలి రక్తం నీళ్ళలా ధార కడుతున్నట్టు, శతాబ్దాల బానిసత్వం తర్వాత గుండె అట్టడుగు పొర నుంచి దూసుకొస్తున్నట్టు దుఃఖం పెళ్ళుపుకుతుంది. ఎదురుగా చైతన్య. ఇది స్వప్నం కాదు, తను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి. మొన్న తనని కాదంటేనే ఇదిగో ఇప్పుడు నేనున్నానంటూ ఇంట్యూషనల్గా ప్రత్యక్షమయ్యాడు. బ్రతుకు భూగోళం శిఖరాన్ని నిలబడి అక్షరాలు పొదిగిన మహాకావ్యాల మాల పట్టుకొని ఆర్ద్రతగా తన కళ్ళలోకి చూస్తున్నాడు. ఆమె కళ్ళ నుంచి జాలువారుతున్న నీళ్లను తుడవాలని చేతుల్ని ముందుకు సాచాడు. అప్పుడు తేరుకుంది సీత. కాదు, ఉక్రోషంతో మనసు మండిపోయింది. ఎందుకొచ్చావు ఇక్కడికి? చైతన్య చెయ్యి ఆగిపోయింది, చలనం కోల్పోయినట్టు. సీత గాద్గదికంగా పలికింది. ఏమైపోతున్నావు నువ్వు? నాకేమైంది? నేను బాగానే ఉన్నాను. ఎందుకు నిన్ను నువ్వు హింసించుకుంటున్నావు? ఏం ఇది న్యాయంగా అనిపించడం లేదా? న్యాయం అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ అంది. చైతన్య అవాక్కై చూస్తున్నాడు.
న్యాయం న్యాయం అంటూ నీ న్యాయపీఠంపై కూర్చొని నా బ్రతుకు న్యాయస్థానాన్ని వ్యధశీలగా మార్చిన మిస్టర్ చైతన్య, ఎందుకు ఇక నా వెంట పడుతున్నావు? నా శవం మీద సైతం నీ నీడ పడకూడదని నా బ్రతికిని ఇలా గాడి తప్పించిన ఆ దగాకూరు దేవుణ్ణి వేడుకుంటున్నానే, ఇంకా ఎందుకు నన్ను ఇలా సాధిస్తున్నావు? చంపుకున్న నా మనసులో నీ ఆలోచనలు సైతం ఆహుతైపోవాలని కోరుకుంటున్నానే, ఇంకా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? వెళ్ళిపో, ఆమె రొప్పుతుంది. పో, వెళ్ళిపో, మళ్ళీ నాకు కనిపించుకు. చైతన్య లేచాడు మౌనంగా. అంతేకాదు, ఓ శూన్యంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్న చైతన్యం చూస్తూ నిలబడిపోయింది డాక్టర్ నళిని. అన్నయ్యకి మంచి స్నేహితుడిగా తెలిసిన చైతన్య ఎందుకు వచ్చింది ముందు అర్థం కాలేదు డాక్టర్ నళినికి. కానీ ఎందుకు వెళ్తున్నది, అంతకుమించి అతడు అవివాహితుడిగా ఎందుకు మిగిలిపోయింది ఇప్పుడు బోధపడిపోయింది. ఒక న్యాయస్థానం గౌరవప్రదమైన న్యాయ నిర్ణేత చైతన్య గురించి ఆమె అలా ఆలోచిస్తుండగానే లోపల నుంచి సీత వెక్కిపడుతూ లలితతో అంటున్న మాటలు వినిపించాయి. లేదు లలితక్క, అతనిదంతా నాటకం. అలా వచ్చాడా, నేనేదో అన్నానని అలిగినట్టు వెళ్ళిపోయాడు. నిజంగా ఇష్టమే ఉంటే నేనన్న మాటలు అంత సీరియస్గా తీసుకోవాలా? పిచ్చిపిల్ల, మనశ్శాంతి కోసం నీ దగ్గరకు వస్తున్న వాడిని మనసు విరిచి పంపుతున్నావు తప్ప ఒక్క క్షణమైనా మనసు విప్పి మాట్లాడుతున్నావటే. ఆయన తప్పు పడతావేం? అసలు ఏం బ్రతుకులేవి? క్షణం ఆనందాన్ని పంచుకునే అవకాశం తీసుకోకుండా ఒక యుగం దుఃఖం మూటగట్టుకుంటున్న నీకు ఎలా చెప్పనే? లలిత కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఇది కాదు, ఇలా కాదు, ఏదో అనూహ్యమైన మలుపు తిరగాలి. లలిత మనసులోనే దేవుణ్ణి అర్థిస్తుంది. సీత ఇంటికొచ్చింది మరుసటి రోజే. అదే రోజు హనీమూన్ లాంటి ట్రిప్ పూర్తి చేసుకుని వచ్చాడు సదానందం రాములమ్మతో సహా. ఇక రాములమ్మ శాశ్వతంగా ఉండేది అదే ఇంటిలోనే అన్న భావం సీతకి ఇబ్బందిగా లేదు. ఇప్పుడు ఏ అభ్యంతరాలు ఉండవు. ఎప్పుడు పడితే ఎప్పుడు నిర్దాక్షిణీయంగా బెడ్రూమ్లోకి దూరొచ్చు. తన కళ్ళ ముందే శృంగారాన్ని సాగిస్తూ తనను మానసికంగా హింసించవచ్చు. అయినా అందులో హింసేముంది? చేతిలో తను ఇచ్చిన తీర్పు అది. తాత్వికంగా నవ్వుకుంది. రోజులు గడుస్తున్నాయి. డబ్బు డ్రా చేస్తుంది. ఉన్నదంతా ఊడ్చి వాళ్ళకి పెట్టుబడి పెడుతుంది. అదో రకమైన స్థితికి చేరుకుంటుంది సీత. ఆ విషయం లలిత కూడా గమనిస్తూనే ఉంది. సరిగ్గా 15 రోజుల్లో సీతలో ఎలాంటి మార్పు వచ్చింది అంటే, పుట్టింటికి రాసి ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ తెప్పించింది. ఒకరోజు లలిత భర్త ఆనందరావు సహాయంతో ఆస్తిలో సగభాగం సదానందం పేరున ట్రాన్స్ఫర్ రేటు రాతకోతలు పూర్తి చేయించింది. వారించిపోయిన లలిత ప్రయత్నం విఫలమైపోయింది. ఇదంతా ఏమిటి సీత అని అడిగింది నిలదీస్తున్నట్టుగా. ఆస్తి కోసం నా భర్తనంటూ వచ్చిన వ్యక్తి సదానందం. బహుశా ఈ ఆస్తి నా పేరున ఉండి ఉండకపోతే నా బ్రతుకు గమ్యం మరోలా ఉండేది. ఉన్న బరువునిలా తీర్చుకోవాలి అనుకుంటున్నాను. అంటే నీకు నీడ లేకుండా చేసుకుంటున్నావు. ఒక దుర్మార్గుడి అలవాట్లని సమర్థిస్తున్నావు. ఇదంతా ఆలోచించాల్సిన స్థితి దాటిపోయిందక్క. ఓ క్షణం ఆగింది. ఎందుకో చావాలనిపించడం లేదు కాబట్టి ఇంకా బ్రతుకుతాను. కానీ ఇలా కాదు. ఎలా బ్రతకాలో ఇప్పటికి నేను నిర్ణయించుకోలేదు. లలిత కళ్ళలో నీళ్లు ధారకట్టాయి. ఇలాంటి పిచ్చి పిల్లని ఆమె ఇంతదాకా చూడలేదు. చూడాలని కోరుకోవడము లేదు. ఆ మరుసటి రోజే సదానందాన్ని పిలిచింది సీత. ఆస్తి డాక్యుమెంట్స్ అందిస్తుంటే ముందు నమ్మలేకపోయాడు. నీకు కావాల్సింది ఇదేగా సదానందం? వీటితో మన మధ్య బంధం ఇక పూర్తిగా తీరిపోతున్నట్టే. నా పేరున ఉన్న మామిడి తోట, చెరుకు తోటలు అమ్ముకుంటే, అంటే నీ పేరున రాసిన ఆస్తిని డబ్బుగా మార్చుకుంటే కనీసం 5 లక్షలు వస్తుంది. నీ జీవితకాలం సుఖానికి అవి సరిపోతాయన్నది నా నమ్మకం. అయితే ఈ క్షణంలో నేను కోరుకున్నది ఒకటే. అవి నిశ్శబ్దంగా 2-3 నెలలు అమ్ముకో. లేకపోతే ఈలోగా మా అన్నయ్య లీవ్లో రావచ్చు, గొడవ పెట్టవచ్చు. ఆ తర్వాత ఓ క్షణం ఆగింది. నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. ఇది నీకు బాధాకరమైన విషయం కాదని నాకు తెలుసు. కానీ ఆ విషయం తెలిస్తే అమ్మానాన్నలు బాధపడతారు. అవసరమైతే వాళ్ళతో గొడవపడు. ఈ గడప ఎక్కకుండా చేసైనా నా ఉనికి సంగతి వాడు తెలియకుండా జాగ్రత్త పడు. ఎందుకంటే నీ సుఖానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి నన్ను బలవంతాన సాగనంపిన వాళ్ళు కాబట్టి నేను సుఖంగానే ఉన్నానన్న భ్రమనైనా వాళ్ళకు మిగిల్చు. ఆ రాత్రి మరోమారు చెప్పకుండా సీత వెళ్ళిపోయింది. ఎక్కడికో. సదానందం బాధపడలేదు. కావాల్సింది దక్కింది కాబట్టి ఇప్పుడు సీతతో పని లేదు. ఇప్పుడు తన పేరున రాసిన ఆస్తిని డబ్బుగా మార్చుకోవడమే అతడి లక్ష్యం. అయితే లలిత కొన్ని రోజుల పాటు కుమిలిపోయింది. మొన్నెప్పుడో పాలపుంతలా ఇంటడుగు పెట్టిన సీత ఇప్పుడు శూన్యంలో కనిపించిన చుక్కగా మారినందుకు కొన్ని నెలల పాటైనా మర్చిపోలేకపోయింది. ఈ మధ్యనే విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యి డిస్ట్రిక్ట్ జడ్జి చైతన్య వైజాగ్లో లా కాన్ఫరెన్స్ కోసం ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డాడు. వాల్తేర్ స్టేషన్లో అతను రిసీవ్ చేసుకోవడానికి లాయర్లు కొందరు వచ్చారు. మరో నిమిషం ఆలస్యమైతే కారేకతడు అకామిడేషన్ ఏర్పాటు చేయబడిన హోటల్ కాల్ఫిన్స్కి వెళ్ళిపోయేవాడే. చైతన్య పిలిచారెవరో. తల తిప్పి చూశాడు. వైట్ నేవీ యూనిఫామ్ నిలబడ్డ ఆ వ్యక్తిని ముందు గుర్తించలే చైతన్య. నేన్రా, రఘునందన్ని. అమాంతం వాటేసుకోపోయాడు. చైతన్య పెదవులు ఆనందంగా విచ్చుకున్నాయి. ఎప్పుడో లా చదివేటప్పుడు కాలేజ్ మేట్ రఘునందన్. ఆ తర్వాత నేవీలో చేరాడని తెలిసింది. ఎన్నాళ్ళైంది. ఇదిగో ఇంతకాలాన్ని కలిశాడు మళ్ళీ. ఓ నేవల్ ఫ్రెండ్ని డ్రాప్ చేయాలని వచ్చాను. హౌ నైస్ ఇట్ ఈస్ టు సీ యూ. కమాన్ రా, ఇంటికి రా. లేదు రఘు, నేను తర్వాత. చైతన్య చెప్పేది ఇంకా పూర్తి కానే లేదు.
దూకుడుగా చేతిని పట్టుకున్నాడు. నథింగ్ డూయింగ్, నాతో వస్తున్నావు, మా ఇంట్లో ఉంటున్నావు, దట్స్ ఆల్. చుట్టూన్న లాయర్ల వైపు చూశాడు. కావాలంటే నీ కొలీగ్స్ని క్షమాపణ చెప్పుకుంటాను, కానీ సాయంకాలం కాన్ఫరెన్స్ ఉంది. వెళ్ళొద్దని నేను అనడం లేదురా, వెళ్దు కానీ. యాజ్ యూ ప్లీజ్, కానీ నువ్వు మా ఇంట్లో మకాం పెడుతున్నావు. ఎన్ని రోజులైనా కానీ నో ప్రాబ్లం. వెల్ డియర్ ఫ్రెండ్స్, నేను భద్రంగా సాయంకాలం కాన్ఫరెన్స్ తీసుకొస్తాను, సరేనా? రఘు ఎంత హడావుడి మనిషో చైతన్యకు తెలియంది కాదు. కాదనలేకపోయాడు. బలవంతంగా బ్రీఫ్ కేస్ అందుకొని అప్పటికే కారులో ఉంచాడు. కారు మరో 10 నిమిషాల్లో అఫీషియల్ కాలనీలో ఉన్న రఘునందన్ ఇంటిని చేరుకుంది. విశాలమైన ప్రహరీతో ఉన్న భవంతి పోర్టికోలో కారు ఆగగానే రఘునందన్ భార్య ఎదురొచ్చింది. లీనా. భార్యకి చైతన్యని పరిచయం చేశాడు. నా ప్రాణ స్నేహితుడు చైతన్య, ప్రస్తుతం డిస్ట్రిక్ట్ జడ్జ్, పైగా బ్రహ్మచారి. ఏరా, వృద్ధ బ్రహ్మచారి అనొచ్చా? ఏమి అడగడు, కాబట్టి అడగకుండా అన్నం కూడా మనమే అమర్చి పెట్టాలి, అంతే కదరా? ఆ సాయంకాలం దాకా రఘునందన్ విడిచిపెట్టలేదు. అప్పటి కాలేజ్ అనుభవాలు, అమ్మాయిలు మాట్లాడాలని ప్రయత్నించిన చైతన్య ముభావంగా తప్పించుకొని పారిపోవడం వగైరా అంతా భార్య లీనాకు చెబుతూ ఉత్సాహంగా గడిపేశాడు. ఒంటరితనంతో మగ్గిపోయే చైతన్యకి ఇది అరుదైన క్షణాలు అనిపించాయేమో. ఉత్సాహంగా తను మాట్లాడేసాగాడు. చైతన్య హఠాత్తుగా అన్నాడు చివరిగా, ఒప్పుకుంటాను, నువ్వు జీవితంలో చాలా ఎదిగావు, కానీ డూ యూ ఫీల్ హ్యాపీ ఇన్ దిస్? రఘు అంటున్నది ఏమిటో ముందు అర్థం కాలేదు చైతన్యకి. ఒంటరితనం ఒక శాపం చైతన్య. మ్యాన్ కెన్ నెవర్ బీ అలోన్ ఎక్సెప్ట్ ఇన్ 2 అకేషన్స్. 1 అమ్మ కడుపులో పెరిగేటప్పుడు, 2 పోయినప్పుడు. అది తప్పదు, కానీ తక్కిన జీవితంలో ఆ ఏకాంతాన్ని తప్పించుకోవాలి. అందుకే కాంత అవసరం అంటారు. అలా ఎవరంటారో అని అడక్కు. ఎక్కడో నీలాంటి వాళ్ళు తప్ప అందరూ అంగీకరించే సత్యం ఇది. చైతన్యకి అర్థమైంది రఘు ఏ విషయం మాట్లాడుతున్నది, కానీ జవాబు చెప్పలేదు. నేను అన్నదానికి నిశ్శబ్దం జవాబు కాదు చైతన్య. రఘు గొంతులో ఇందాక చిలిపితనం లేదు. సీరియస్గా అడిగాడు, అసలు నీకేం తక్కువని? మన క్లాస్మేట్ ఎవడో కలిసి చెప్పాడు నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదని. బాధపడ్డాను. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలాంటి ఎవర్షన్ డెవలప్ చేసుకున్నావు? అది ఎవర్షన్ కాదు రఘు. చైతన్యలో సన్నగా అలజడి. చేసుకోవాలనిపించలేదు, అంతే. చైతన్య, ఒక పూట అన్నం తినాలనిపించేది అంటే అంగీకరిస్తాను. ఒకరోజు ఆఫీస్కి వెళ్ళాలనిపించలేదు అంటే ఒప్పుకుంటాను. కానీ బ్రతికినంతకాలం తిండి మీద ధ్యాస లేదంటే సంథింగ్ రాంగ్ అంటాను. నేలకు తల ఉంచుకున్న చైతన్యం చూస్తూ అన్నాడు, నువ్వు తెలివైన వాడివి. నేనేదో జీవిత సత్యాలు చెప్తున్నాను అనుకోకు. నువ్వు ఆఫీసులో అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు నీ కోసం ఎదురు చూసే మనిషి ఉండటంలో నీ మనసుని, వయసులోని ఆలోచనని పంచుకోవాలనిపించినప్పుడు నేనున్నానంటూ నీ తోడు నిలిచే ఓ వ్యక్తిలో, ఆ వ్యక్తి కోసం నువ్వు ఆలోచించడంలో ఆనందం లేదు? అసలు అలాంటి అనుభూతి లేని జీవితానికి అర్థం ఏమిటి? ఎందుకు బ్రతకాలనిపించే ఒక చిత్రమైన స్థితి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఓ కంపానియన్ ఉండడం అదృష్టం కాదు? నాకు ఇలాగే తృప్తిగా ఉంది అంటే నీకు నువ్వు అందంగా ఆత్మవంచన చేసుకోవడంలో ఆరితేరిపోయావు అనుకుంటాను. క్షణం సాలోచనగా చూశాడు. మనిషికి ముందు సంతృప్తినిచ్చేది తన జీవితం, ఆ తర్వాతే సంఘం వగైరా కావచ్చు. కానీ కొన్ని జీవితాలు అంతే. అది అసమర్థుడైన మనిషి అనాల్సిన మాట. నువ్వు చాలా సమర్థుడివి. నీ జీవితాన్ని నీకు అనుకూలంగా మలుచుకోగల కెపాసిటీ ఉన్నవాడివి. కాబట్టే నాతో అంటుండేవాడివే జడ్జిని కావాలని. అది సాధించగలిగావు. జీవితమూ అంతే. నాకు టైం అవుతుందిరా. పైకి లేచాడు. కాన్ఫరెన్స్ టైం గుర్తు చేస్తూ మాట తప్పించిపోయాడు. రే చైతన్య, నువ్వెంత జడ్జివైనా ముందు నాకు స్నేహితుడివి. కాబట్టి కేసులు అడ్జాయిన్ చేసినట్టు టాపిక్ మళ్లించుకు. సారీ రఘు, కొన్ని ప్రశ్నలకు నా దగ్గర జవాబులు లేవు. దయించి నన్ను నిలదీయకు. చైతన్య కంఠంలోని సీరియస్నెస్కి తోడ్రుపడ్డాడు రఘునందన్ కూడా. ఆ తర్వాత ఆ ప్రసక్తి తీసుకొచ్చే సాహసం చేయలేకపోయాడు. 3 రోజుల కాన్ఫరెన్స్లో మొదటి రోజు పూర్తయింది. రఘునందన్ మరియు లీనాల అన్యోన్య దాంపత్యం అలవోకగా పరిశీలిస్తున్నాడు. చాలా ఆనందం అనిపించింది. జీవించడమన్నది ఓ కళ. అందరూ కళాకారులు కాగలరేమో, కానీ ఆ కళలో నిష్ణాతులు కాగలిగేవారు కొందరే ఉంటారు. రఘు నిస్సందేహంగా అందులో ఒకడు. మరుసటి రోజు సాయంకాలం కాన్ఫరెన్స్కి వెళుతూ అన్నాడు చైతన్య, యు ఆర్ లక్కీ గాయ్ అని. దట్స్ ది బ్యూటీ విత్ బెటర్ హాఫ్. రఘునందన్ స్టేట్మెంట్కి నవ్వకుండా ఉండలేకపోయాడు చైతన్య. రాత్రి 10 గంటల వేళ. మేఘావృతమైన ఆకాశం వెన్నెల వెలుగుకి దారివ్వక చీకటి ప్రతాపం ముందు నగరం చిన్నబోతుంది. అప్పుడే చెర విడిపించుకున్నట్టు గాలి దక్షిణాన మొదలై తూర్పు సముద్రం వైపు ఈదురుగా ఉరుకలు వేస్తుంది. శివమెత్తిన శిరస్సులా గగనాన మేఘాల వరిపిడి మెరుపుల తోరణాలతో కుంభవృష్టికి ముందులా వాతావరణాన్ని భయానకంగా మారుస్తుంది. తూర్పున బంగాళాఖాతపు హోరు తెగిన గుండె కాసారపు స్వరంలా గురక పెడుతుంది. చినుకులు ప్రారంభమయ్యాయి. క్షతగాత్రులైన సైనికుల స్వరాల నేల తాకిన చినుకుల చప్పుడు చిత్రంగా శబ్దం చేస్తుంది. సరిగ్గా ఆ సమయంలో రఘునందన్ ఇంటి అడుగుపెట్టాడు చైతన్య. అలసటగా ఉంది. ఇక బయలుదేరాల్సింది రేపు ఉదయమే. కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే ఏర్పాటు చేయబడిన డిన్నర్ని శుతిమెత్తగా తిరస్కరించాడు చైతన్య. అది కేవలం రఘుని బాధ పెట్టలేనన్న ఆలోచనతోనే. ఇంటిలో లైట్లు వెలుగుతున్నాయి, కానీ అలికిడి లేదు. బడలికగా సోఫాలో కూర్చున్నాడు. అప్పుడు చూశాడు టీపాయ్ పైన ఒక కవరుని. ఆ ఎన్వలప్పై చైతన్య అన్న పేరు స్పష్టంగా కనిపిస్తుంటే
ఉత్సుకతని అదిమి పెడుతూ లోని ఉత్తరాన్ని తీశాడు. డియర్ చైతన్య, మా నాన్నగారికి సీరియస్గా ఉందని ఇందాక టెలిగ్రామ్ రావడంతో అర్జెంటుగా భువనేశ్వర్ వెళ్ళిపోతున్నాను, ఫ్యామిలీతో సహా. నీకు పర్సనల్గా వచ్చి చెప్పేవాడినే, కానీ డిస్టర్బ్ చేయకూడదు అనిపించింది. బహుశా రేపు మధ్యాహ్నానికి వచ్చేస్తాను. రాత్రి డిన్నర్కి అన్ని ఏర్పాట్లు చేశాను. ఇబ్బంది పడకుండా అనుకుని ప్రయాణానికి మన్నిస్తావని నమ్ముతూ నీ రఘు. అన్యమనస్కంగానే స్నానం చేశాడు. ఆకలిగా ఉంది. ఇంటిలో ఎవరున్నది రఘు స్పష్టంగా రాయలేదు. ఆలోచిస్తూనే డైనింగ్ హాల్లోకి వచ్చాడు. కేవలం చైతన్య కోసం ఎదురు చూస్తున్నట్టు అప్పటికే టేబుల్పై భోజనం సిద్ధంగా ఉంది. ఎవరో యువతి టేబుల్ దగ్గరకు వచ్చి ప్లేట్లు సర్దుతూ వెళ్ళబోతుండగా చూశాడు. పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కిపడ్డాడు. ఆమె సీత. ముందు అర్థం కాలేదు. అనుమానం లేదు, సీతే. ఎక్కడో ఉండాల్సిన సీత ఇక్కడికి ఎలా వచ్చింది? ఇదంతా సీత ఎందుకు చేస్తుంది? అతడు ఆలోచన నుంచి తేరుకోకముందే సీత గది దాటి వెళ్ళబోతుంటే పిలిచాడు. అప్పటికే ఆమె కూడా చూసింది చైతన్యని. కాబట్టే వీలైనంత త్వరగా అతడి ముందు నుంచి వెళ్ళిపోవాలని వేగంగా అడుగులు వేస్తూ టక్కునాగింది. మీరు ఇంటి అతిథి. ఆ గౌరవాన్ని పాటిస్తూ అక్కడ టేబుల్ మీద అన్నీ ఏర్పాటు చేశాను. దూరంగా సముద్ర హోరు స్పష్టంగా వినిపిస్తుంది. అంతకుమించి క్రమంగా ఉధృతమవుతున్న వర్షం, ఈదురుగాలి. సీత. భోంచేయాలన్న ఆసక్తి సన్నగిలినట్టు పైకి లేచాడు. నువ్విక్కడా? గాలికి ఆమె కురులు నిస్త్రాణగా నుదుటిపై నర్తిస్తున్నాయి. ఆమె బయట చీకట్లో చూస్తుంది భావరహితంగా. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఉద్వేగంగా అడిగాడు. కొన్ని జీవితాలు అంతే చైతన్య గారు. తెగిన గాలిపటాల ఎక్కడో మొదలై మరెక్కడో చేరుతుంటాయి. ప్రస్తుతం ఈ ఇంటి నీడిన బ్రతుకుతున్న దాన్ని. అంతకుమించి వివరాలు అక్కర్లేదనుకుంటాను. ఎక్కడి సీత? పుట్టింది ఏ ఇంటి అయినా ఏ ఇంటికి వారసురాలైంది? 10 మంది పనివాళ్ళని పెట్టుకోగల ఆస్తిపరురాలు అయ్యుండి ఇక్కడ ఈ స్థితిలో? మీరు భోంచేయండి చైతన్య గారు. నాకు సరైన జవాబు కావాలి. ఏకాంతం. అంతకుమించి ఆమెపై తనకేదో అధికారం ఉందన్న భావం. ఎన్నోసార్లు ఆమె చేత అవమానించబడినా బాధపడని మనసు ఇప్పటి ఆమె స్థితిని జీర్ణించుకోలేక అతన్ని కుదిపేస్తున్న కలవరపాటు. సీత కదలబోయింది. ఆగు, ఇక్కడ ఎందుకున్నావు? కోరుకున్న చోటుకు చేరుకోలేకపోయిందాన్ని. ఎక్కడుంటేనే? తగలాల్సిన చోటుని తగిలింది. భోంచేయండి. వెళ్ళబోతున్న సీత చేతిని అసంకల్పితంగా పట్టుకున్నాడు. ఆమె కళ్ళనీళ్ళ పర్యంతంగా ఉంది. గౌరవనీయులైన న్యాయమూర్తి గారు, నేను పరాయి ఆడదాన్ని. ఇలా తాకడం న్యాయం కాదు. న్యాయం అన్న పదాన్ని ఒత్తి పలికింది. నాకు జవాబు కావాలి. అప్పటికీ చైతన్య చేతిని విడిచిపెట్టలేదు. ఇది న్యాయస్థానం కాదు. సీత. బాధో ఉద్వేగమో అతని గొంతు వణికింది. నన్ను నువ్వు అవమానించడమే ధ్యేయంగా పెట్టుకునే ఆడదానివిగా తిట్టు, అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు అవమానంలో అనిపిస్తే అది నేను ఇలా చూడటమే. అప్పుడు రాలిపడ్డా సీత కంటి నుంచి 2 నీటి బొట్లు. నేనంటే ఇంతటి సానుభూతి ఉందా జడ్జి గారు? నిర్లిప్తంగా నవ్వింది. నవ్వుతూ ఏడ్చింది. ద్వేషమో ఇష్టమో తెలియని స్థితిలో కర్కశంగా అతడి వైపు చూసింది. నేను ఎందుకు ఇలా మారాను అంటే ఏమని చెప్పను చైతన్య గారు? ఆ దేవుడు న్యాయస్థానం తీర్పుకి తల ఒగ్గి మీ నుంచి దూరమయ్యానని చెప్పనా? లేక మీ తీర్పుకి తల వంచి మళ్ళీ ఆ నరక కూపంలోకి అడుగుపెట్టానని చెప్పనా? అదీ కాని నాడు బ్రతుకు మీద రోత పుట్టి నన్ను నేను హింసించుకునే ప్రయత్నంలో చావాలి అనుకున్నప్పుడు పరిచయమైన డాక్టర్ నళిని ప్రోత్సాహంతో ఇక్కడ ఈ దేవుళ్ళ ఆశ్రయంలోకి అడుగుపెట్టానని చెప్పనా? ఏమని చెప్పను? ఎందుకులా తల వంచుకుంటారు? దీనికంతటికీ కారణం మీరు. మిమ్మల్ని మరిచే శక్తే ఉంటే, మిమ్మల్ని ద్వేషించగల మనసే ఉంటే మనిషిగా మిగిలేదాన్ని. ఇప్పుడు నేను జీవోత్సవాన్ని. ఎందుకు జాలిపడతారు? ఏనాడైనా బ్రతుకుని ఉరికమ్మం ఎక్కించిన న్యాయమూర్తి ఇక ఏ న్యాయశాస్త్ర పరిధిలో నిలబడి నా మీదలా సానుభూతిని వర్షిస్తున్నారు? సీత. చైతన్య తల వాలిపోయింది. ఎక్కడో పిడుగుపడిన చప్పుడు. ఆ రోజు నేను ఎరుగని వ్యక్తి నా భర్త స్థానంలో నిలబడి నా ఆస్తి కోసం నా భార్యనంటూ నా బ్రతుకులో అడుగుపెట్టిన ఆ రోజు ఒక్క మాట, నేనున్నాను సీత అంటూ మీరు ఒక్క మాట అని ఉంటే నా జీవితం మరో మలుపు తిరిగి ఉండేది. కనీసం కోర్టులో నా దుఃఖాన్ని అర్థం చేసుకుని మీరు విడాకులు ఇప్పించి ఉంటే మానసికంగానైనా స్థిమితంగా మిగిలేదాన్ని. కానీ మీరేం చేశారు? తెలిసి తెలియని వయసులో మీకు మనసిచ్చిన పాపానికి నేను పెళ్ళైన ఆడదాన్నని తెలియగానే మైలపడినట్టు దూరంగా నెట్టేశారు. కోర్టులో తీర్పు నాకు అనుకూలంగా ఇస్తే విడాకులు పొంది నేను ఆ తర్వాత మీ వెంట పడతానేమో అన్న భయంతో. సీత, సీత, నన్ను అర్థం చేసుకో. ఎందరి సమస్యలకు న్యాయబద్ధంగా తీర్పునివ్వగల ఒక న్యాయ నిర్ణేత ఇక్కడ దోషిగా నిలబడిపోయాడు. నేను నిమిత్త మాత్రుణ్ణి. అవును, నిమిత్త మాత్రులు. నిమిత్త మాత్రుడిగానే నా లేత మనసుని కదిలించారు. నిమిత్త మాత్రుడిగానే నాకు దగ్గరయ్యారు. నిమిత్త మాత్రుడిగా ఆ రోజు నన్ను దూరంగా నెట్టేశారు. మీకు కావాల్సింది మీ సుఖం. మీ చర్యల్ని మీకు అనుకూలంగా మలుచుకోగలిగే తెలివైన వాదం. సీత. కాబట్టే ప్రతిక్షణం మీకోసం ఆలోచించి నన్ను తెలివిగా కలుసుకుంటున్నారు. అలా మిమ్మల్ని మర్చిపోయే అవకాశం ఇవ్వకుండా అద్భుతమైన గెలుపుని సాధిస్తున్నారు. లేదు సీత, నేను వస్తున్నది నిన్ను మర్చిపోలేకే, నన్ను మర్చిపోకుండా చేయాలని కాదు. అలాగా వ్యంగ్యగాంధీ. మరి ఇదెక్కడి న్యాయం జడ్జి గారు? సుఖంగా పెళ్ళాం పిల్లలతో కాలక్షేపం చేసే మీకు ఇంకా నా ఆలోచనలు ఎందుకు? ఏమిటి? నాకు పెళ్ళాం పిల్లలా? నిశ్చేష్టతగా అడిగాడు. ఏ, నాకు తెలిసిపోయిందని బాధగా ఉందా? లేదు సీత, నేనేమిటి అన్నది నీకు తెలియనందుకు బాధగా ఉంది. మీ గురించి తెలుసుకోలేకపోయింది ఒకప్పుడు, కానీ ఇప్పుడు తెలుసుకుంటున్నది నిజం కాదని తెలుసుకోలేకపోతున్నాం. రోషంగా అతని కళ్ళలోకి చూసింది.
ఇంకా ఎందుకు నన్ను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తారు? మీరు నన్ను మర్చిపోవడం నిజం కాదా? మీరు పెళ్లి చేసుకోవడం నిజం కాదా? కనీసం మీ పెళ్లికి నన్ను పిలవాలని కూడా మీకు అనిపించలేదా? సీత విప్పారిత నేత్రాలతో ఆమె వైపే చూస్తూ అన్నాడు. నువ్వు అనుకుంటున్నది ఒక్కటి నిజం కాదంటే నమ్ముతావా? కోటి దేవుళ్ళు సాక్ష్యమిస్తున్న సాంద్రత అతడి గొంతులో. సజల నేత్రాలతో తల వంచుకున్నాడు. నువ్వు దూరమైనందుకు శాపగ్రస్తుల్లా మిగిలిపోయాను తప్ప ఇంతవరకు నేను జీవితంలో పెళ్లి మాట తలపెట్టలేదంటే నమ్ముతావా? త్రికరణ శుద్ధిగా సీతనే వలిచిన శ్రీరాముని చిత్తశుద్ధి అతడి గొంతులోనూ వినిపించింది. ఆకాశంలో పెలపెల అర్భాటాలు. ఈదురుగాలి ఎక్కువైంది. ఒకనాడు ఏం చేయాలో తెలియని స్థితిలో నిన్ను పోగొట్టుకున్నాను. ఎంత పోగొట్టుకున్నది తెలిసాక ఒంటరిగానే బ్రతకాలని నిశ్చయించుకున్నాను. విభ్రమంగా చూస్తున్న ఆమె కళ్ళు నీటి కుండలయ్యాయి. అమ్మ ఎందుకు అబద్ధం చెప్పింది అన్నది అర్థం కాకపోయినా తన కోసం ఒక మనిషి, అది తను కోరుకున్న వ్యక్తి ఇంత తప్పించిపోతున్నాడని తెలిసినందుకు పరవశంగా ఉంది. నిన్నటి గాయం కొంత ఉపశమించిన అనుభూతి. తాను మామూలు స్త్రీ. అతడిలో ఎలాంటి ప్రభావాన్ని కలగజేసింది అంటే తనను కోల్పోయిన బాధలో కోరి ఒంటరితనాన్ని ఆశ్రయించాడు. తనను మించిన స్త్రీలు అతడి జీవితంలో అడుగుపెట్టే అవకాశమున్నా తన ప్రేమ కోసం సర్వాన్ని త్యజించేశాడు. అది రాగమో కాని నాడు నిన్నటి ద్వేషం వెలిసిన మరకల అస్పష్టతో ఆమె హృదయం చిత్రమైన ఊగిసలాటకు లోనైంది. ఎక్కడో పిడుగు భూనోభ మండలాల దగ్గరలేట్టుగా ఉలికిపడింది. చైతన్యుడిలో భయంతో గువ్వలా ఒదిగింది. బయట తుఫాను, లోపల వెలిసిన బీభత్స రసోద్దీపిత జీవనగానం అతడి చేతులను చుట్టుకున్నాయి. ఆమె లతగా మారింది. అతడు ఆ లతకు ఆశ్రయమిచ్చే భావాల పందిరయ్యాడు. మొన్న రాలిన పూల పుప్పొడి ఇప్పుడు ఆ గదిని వసంతంగా మార్చింది. అది ఒక ప్రస్థానం. అలనాడు తీగలు తెగిన విశ్వవీణకి నూరార్చి రెండు ఎడారి హృదయాల సంగమానికి సరిపడి అందించే నేపథ్యగానం. అక్కడో దీపం, భావాగ్ని చాపం. ఇక్కడ సీత సంప్రదాయ లక్ష్మణ రేఖను దాటుతుంది. ఏళ్ల తరబడి ఘనీభవించిన అసదృశ్యమైన ఆరాధన ఆమె మార్పుల వేడి కరిగి చైతన్య ఇంకా దగ్గరయ్యాడు. అతడిప్పుడు న్యాయ నిర్ణేత కాదు, పరిసరాల న్యాయశాస్త్ర పరిధుల్ని మరిచిన సామాన్యమైన మనిషి, ప్రేమికుడు. రెండు ప్రవాహాలు ఎదురయ్యాయి. ఢీకొని నభోమండలమంతా ఎత్తికుబికాయి. విధి సృష్టించిన మరో అధ్యాయంలో చెరిగిపోని స్మృతుల పేజీలకు దాన్ని చిరోసగం పంచుకున్నట్టు పెనవేసుకొని ఆ రాత్రి గడిచింది. ఏనాడు తిరిగిరాని రాత్రిలా. బయట వాతావరణం చల్లబడింది. సీత కళ్ళ నుంచి నీళ్లు రాలుతున్నాయి. ఓటమితో కాదు, ఊహించని గెలుపు లాంటి భావంతో. అది సాంప్రదాయాలపైనో సాంఘిక న్యాయపీఠంపైనో ఆమెకు ఊహకు అందటం లేదు. కానీ నవ్వుతూనే ఉంది, కసిగా, కాంక్షగా. మరో ఉదయం నిద్రలేచింది. ఆ ఉదయ సంధ్యలో సీత మొన్నటి ప్రభాత సుందరిలా లేదు. రక్తం ఓడిన అంబలా ఉంది. పోరాటంలో నేలరాలిన అసుర నీతిపై గెలుపులా ఉంది. సీత జరిగిందానికి సిగ్గుపడ్డం లేదు. శపించిన దేవుడి జాలిపడి ఇచ్చిన వరంలా అనిపించింది. కాలాన్ని తను శాసించగలిగానన్న సంతృప్తి. ఒళ్ళు విరుచుకున్న అరుణోదయాన్ని వెక్కిరిస్తున్నట్టు ఆమె పెదవులు నవ్వుకుంటున్నాయి. వాడిన పువ్వులాంటి బ్రతుకులో ఋష్యత్వాన్ని సిద్ధించుకున్నంత లాలసత్వం. సాంప్రదాయాల్ని వాడి మొళ్ళతో రక్కి గుండె వేడిని తగ్గించుకున్న వివసత్వం. ఇది ఏ న్యాయశాస్త్రము చెప్పని తీర్పు. ఇది చాలు చచ్చేదాకా బ్రతికేయడానికి. 100 ఏళ్ల నికృష్ట జీవితం కంటే ఈ యొక్క స్మృతి చాలు హాయిగా ప్రాణాలు వదలటానికి. రఘునందన్ ఇంకా రాలేదు. చైతన్య వెళ్లాల్సింది ఆ రోజే. ఉదయాన్నే కాఫీ తీసుకువెళ్ళింది సీత. అక్కడ తల వంచుకున్న చైతన్య విరిగిపడిన ధార్మిక సిద్ధాంతంలా ఉన్నాడు. ఒక తప్పు చేసినట్టు సంక్షుభితమైన మనసుతో అతను నలిగిపోతున్నట్టు అర్థమవుతూనే ఉంది. ఈరోజు సీతకు దూరంగా తను వెళ్లాల్సిన రోజు. ఇప్పుడు తెలియడం లేదు ఏం చేయాలి అన్నది. కాఫీ తీసుకోండి, చిత్రంగా ధ్వనించింది సీత గొంతు. ఇంకా తల పైకెత్తిన చైతన్య. న్యాయం గురించి చాలా మాట్లాడిన చైతన్య సూటిగా ఆమె కళ్ళలోకి చూడలేకపోతున్నాడు. జరిగిందానికి బాధపడుతున్నారా అడిగింది అదోలా నవ్వుతూ. జవాబు లేదు. పడాల్సి ఉంటే అది నేను. ఇప్పుడు గొడుగుతున్నట్టుగా అన్నాడు. ఏం చేద్దామనుకుంటున్నావు? న్యాయశాస్త్ర కోవిదులు చెప్పండి మీరే. చైతన్య గొంతు తడారిపోతుంది. పరాయసత్తు ఇష్టపడని మీరు ఆనాడు నేను పెళ్ళైన దాన్నని కాదన్నారు. ఇప్పుడు పెళ్ళైన నన్ను అనుభవించారు. ఇప్పుడు తీర్పు చెప్పాల్సింది మీరే అని పచ్చిగా అంది. అది పరిహాసమో లేక ఎత్తిపొడిపో సన్నగా ప్రకంపిస్తున్నాడు. ఏమంటుంది మీ న్యాయ విచక్షణ? చీకటిలో ప్రపంచానికి తెలియని వ్యవహారం కాబట్టి మర్చిపోమంటుందా? లేక 10 మందికి న్యాయం చెప్పే స్థాయిలో ఉన్న మీ మనసు ఇలా ఎందుకు జరిగింది అంటూ కుమిలిపోతుందా? ఒప్పుకుంటున్నాను సీత, తప్పు జరిగిపోయింది. చచ్చ మాట్లాడకండి. మరోసారి నేను కోరుకుంటున్నాను అని అతడన్నా ఆనందంగా అంగీకరించేది. కానీ ఇలాంటి హిపోక్రసీని భరించలేకపోతుంది. ఇంత జరిగాక తప్పు జరిగింది అంటూ అంగీకరిస్తే సరిపోతుందా? ఇది కళంకమే అయితే దాన్ని చెరిపేసుకోవడానికి ఏం చేయాలో ఆలోచించండి. నేను మీ మనిషిని కాదని ఆనాడు తిరస్కరించారే. ఇప్పుడు శారీరకంగా మీ మనిషి పోయిన నేను ఏం చేస్తే నా భర్తకు ద్రోహం చేయనట్టు అవుతుందో తేల్చి చెప్పండి. కొన్ని క్షణాల పాటు ఆ గదిలో నిశ్శబ్దం. మీరు చెప్పలేరు చైతన్య. ఇప్పుడే కాదు, మీ జీవిత కాలంలో ఈ సన్నివేశానికి బదులివ్వలేరు. మీరు కూర్చునే ధర్మపీఠం మిమ్మల్ని ప్రతిసారి నిలదీస్తూనే ఉంటుంది. ఈ సృష్టిలో జవాబులేని ఓ ప్రశ్నగా ఈ సంఘటన మిగిలిపోతుంది. సరే, తపోభంగమైన ఋషిని చూస్తున్నట్టుగా అంది సీత. మిస్టర్ చైతన్య,
ఏం చేయాలో నాకు నేను నిర్ణయించుకుంటాను. అంతేకాని మీ పరపతికి నేను ఏనాడూ ఆటంకం కాను. ఇక్కడ నేను గెలిచానని గర్వపడుతున్నాను. మీలోని రవ్వంత బలహీనతని నేను క్యాష్ చేసుకున్నానో, లేక నా యవ్వనంలో ఒక్కటంటే ఒక్కటి ఇలాంటి అనుభవాన్ని మీ నుంచి కోరుకుని అంగీకరించానో నాకు తెలియడం లేదు. కానీ ఎప్పుడైనా మరోసారి మీకు కావాలి అని నాకు అనిపిస్తే. క్షణం ఆగింది. రమ్మంటారా? ఉలికిపాటుగా చూశాడు. ఏం ఊపిరి తీసుకునేంత ఉక్కిరిబిక్కిరి చేశారే, మీకు కావాలనిపించడం లేదు? సీత వెనుతిరిగిపోతున్నాడు. ఎందుకు ఇలా జరిగిందని బాధపడుతున్నాను. చిచి, బాధపడితే మాత్రం పోయిన నా శీలం పవిత్రమైపోతుందా? ఎందుకయ్యా న్యాయమూర్తి, ప్రతి సంఘటన జీవితంలో ఒక భాగమని సరిపెట్టుకోక ఒక సంఘటనే జీవితం అన్నంత దారుణంగా ఎందుకు కుమిలిపోతారు? ఇక్కడ కూడా ఆత్మవంచనే. వెళ్ళిపోండి. మీ ప్రవర్తన నన్ను రెచ్చగొడుతుంది. ఇప్పటిదాకా అసలు తప్పు చేయలేదు అనుకుంటున్న నా మనసులో మీరు పీడీలికంలా కుజించుకుపోకముందే దూరం కండి. మిస్టర్ నిమిత్తమాత్రుడు, మనిషి మనసును రికార్డ్ చేసే యంత్రం ఏమన్నా ఉంటే ఈ ప్రపంచంలో మహాత్ములు నేరస్తులే అన్న సత్యాన్ని గుర్తుంచుకుని బ్రతకండి. గెట్ లాస్ట్. చైతన్య వెళ్ళిపోయాడు. ఆ సాయంకాలమే రఘునందన్ జంట మరుసటి రోజుగాని రాలేదు. మరో 3 నెలలు అక్కడే ఉన్న సీత హఠాత్తుగా అన్నయ్య సూర్యం దృష్టిలో పడింది. నేవీలో పనిచేస్తున్న సూర్యం అఫీషియల్ డ్యూటీపై రఘునందన్ ఇంటికి వచ్చి సీతను చూశాడు. బలవంతంగా తుంపాల తీసుకువెళ్ళిపోయాడు. అప్పటికి సీత గర్భవతి. సీత జీవితం అసాధారణమైన మలుపు తిరిగింది అక్కడే. చట్టరీత్యా కాకపోయినా విధివశాత్తు అయిన తను కోరుకున్న వ్యక్తికి దూరమైంది. అతడితో కలయికకి ప్రతిరూపంగా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఒక వరంగా భావిస్తూ శేష జీవితం గడిపాలని భావించింది. సదానందాన్ని వదిలిపెట్టి రఘునందన్ ఇంట చేరిన ఏడాదిలో చాలా సంఘటనలు జరిగిపోయాయి. తండ్రి పాముకాటుతో మరణించాడు. ఆ విషయం సదానందాన్ని తెలియచేసినా అతడు సీత ఎక్కడున్నది చెప్పలేక తను వెళ్ళడం మానేశాడు. అప్పటికే ఆస్తి అమ్ముకొని వెళ్ళిపోయాడు సదానందం. భర్త పైన దుఃఖంతో రాధమ్మ కూతురు తనను ద్వేషిస్తూ తండ్రి అంత్యక్రియలు సైతం రాలేదనుకుంది తప్ప ఆమె సదానందాన్ని ఏనాడో విడిచిపెట్టి వెళ్ళిపోయిందని గ్రహించలేకపోయింది. అసలు పట్టించుకునే స్థితిలో ఆమె కూడా లేదు. సూర్యం చెల్లి కోసం వెళ్ళాడు ఒకనాడు. సదానందం జాడలేదు. లలితే జరిగిందంతా చెప్పింది. ఆ తర్వాత ఇన్నాళ్ళకి ఇలా చెల్లిని కలుసుకున్నాడు. చెల్లి సీతను తీసుకొచ్చిన సూర్యం ఇన్నాళ్ళు ఆమె ఎక్కడున్నది తల్లికి చెప్పలేదు. ఓ అబద్ధంతో తల్లిని మభ్యపెట్టేశాడు. భర్తని విడిచిపెట్టినంత మాత్రాన ఎక్కడో ఉండాల్సిన అగత్యం లేదు సీత. ఈ ఇల్లు నీది. ఎల్లకాలం ఇక్కడే అమ్మకు తోడుగా ఉండు అంటూ నచ్చ చెప్పిన సూర్యం ఆ మరుసటి వారమే వెళ్ళిపోయాడు. తలచెడిన రాధమ్మ భర్తకు దూరంగా సీత ఎందుకుంటున్నది, ఇంకా ఎన్నాళ్ళలా ఉండాలనుకుంటున్నది ఏనాడు అడగలేదు. ఇది ఆమె జీర్ణించుకోలేని మరో మలుపే. అయినా నిశ్శబ్దంగా ఉండిపోయింది. మరో 6 నెలల తర్వాత సీత పండంటి మగబిడ్డకి తల్లైంది. ఆ తర్వాతైనా సదానందం వస్తాడనుకుంది రాధమ్మ. ఒకనాడు ఆ విషయం అడిగింది ఉండబట్టలేక. అమ్మా, సీత సదానందం ఊహని సైతం ఇష్టపడని స్థితికి చేరుకుంది. నీకు నేను భారంగా ఉన్నాను అనుకుంటే ఒక్క మాట చెప్పు, దూరంగా వెళ్ళిపోతాను. అంతేకాని మరోసారి ఇలాంటి ప్రసక్తి తీసుకురాకు అని ఖండితంగా చెప్పింది. అంతే. రాధమ్మ మరోసారి అలాంటి చర్చకు సిద్ధపడలేదు. 8 వసంతాలు గడిచిపోయాయి. కృష్ణ గడుగ్గాయిగా తయారయ్యాడు. అమ్మమ్మ దగ్గర అంత చనువును ప్రదర్శించకపోయినా ఎప్పుడైనా లీవులో వచ్చే సూర్యాన్ని మాత్రం తెగ ఆట పట్టించేవాడు. మామయ్య అంటే మంచి గుర్రం లాంటి వాడు అనే సూత్రాన్ని ఖచ్చితంగా పాటిస్తూ ఎప్పుడు వీపు మీద కూర్చొని స్వారీ చేసేవాడు. కృష్ణ అంటే సీతకు మాత్రమే కాదు, సూర్యానికి ప్రాణమే. ఎప్పుడైనా ఒక నిశ్శబ్ద రాత్రి సీత ఓరగా పడుకొని కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంటే హఠాత్తుగా నిద్రలేచి అమ్మ కళ్ళలోకి చూస్తూ ఉండిపోయేవాడు. అలా చూస్తుంటే కృష్ణలో చైతన్య కనిపించేవాడు. కానీ చైతన్యాన్ని ఊరుకునేవాడు కాదు. వయసుకు మించిన పెద్దరికంతో కళ్ళు తుడిచేవాడు. ఏడుస్తున్నావు మమ్మీ? అబ్బే లేదు అని దబాయించేది. అన్నీ అబద్ధాలే, డాడీ కోసమే కాదు. నిశ్శబ్దంగా ఉండిపోయేది కొంతసేపు. డాడీ నిన్ను వదిలేశాడా? మరో రోజు అడిగాడు. ఉలిక్కి పడింది. లేదు. అసలు నీకెందుకలా అనిపించింది? మరి నా దగ్గర రాడుగా? రాలేడమ్మా, వచ్చే స్థితిలో లేరు చైతన్యని గుర్తు చేసుకుంటూ చెప్పేది. ఎందుకు రాలేడు? మరి అందరి కొడుకుని డాడీలు ఎత్తుకుంటారు, స్కూల్ దాకా వస్తారుగా. తను చూస్తున్న ప్రపంచం నుంచి తెలుసుకున్న సత్యాలు ఇక్కడ యక్ష ప్రశ్నలుగా మారేవి. నాకు తెలుసు మమ్మీ. ఏం తెలుసురా? ఉక్రోషంతో మండిపడేది. బామ్మ అంటుంటే విన్నాగా. ఏమని? నిన్ను డాడీ వదిలేశారని. అవన్నీ నీకెందుకు? పడుకో. మరి నువ్వెందుకు పడుకోవు? నిద్ర రాక. మరి నాకు రాదు. ఎందుకు రాదు? నువ్వు రోజు ఏడుస్తుంటావు కాబట్టి. నీకు ఎలా చెప్పనురా? మీ డాడీ చాలా మంచివారు కాదు, బ్యాడ్ డాడీ. మంచి డాడీ అయితే నిన్ను ఏడిపించేవారు కాదుగా. ఏ రాత్రి ఆమెను వదిలిపెట్టేవాడు కాదు. మమ్మీ అని హఠాత్తుగా ప్రశ్నించేవాడు. డాడీ నిన్ను వదిలేశాడా? నువ్వే డాడీని వదిలేసావా? నేనే వదిలిపెట్టాను. అదే నేను మంచి మమ్మీని కాదు కాబట్టి. అబద్ధం టక్కున ఖండించేవాడు. బామ్మ చెప్పిందిగా. ఏమని? తత్తరపాటుగా చూసేది. డాడీ నిన్ను కష్టపెడితే వదిలిపెట్టి వచ్చేసావని. డబ్బంతా పట్టుకుపోయాడటగా. ఒరేయ్ చిన్న పిల్లాడివి, నీకు ఇవన్నీ ఎందుకురా? కళ్ళ నీళ్ళ పర్యంతమయ్యేది. అసలు అమ్మ ఇలాంటి విషయాలు కృష్ణ వింటుండగా మాట్లాడడం ఆమెకు నచ్చలేదు. నాన్న కృష్ణ, నువ్వు బాగా చదువుకోవాలి. చదువుకుంటున్నాగా? క్లాస్ ఫస్ట్ నేనేగా. టాపిక్ని మళ్ళించి సంతృప్తితో అడిగింది. పెద్ద అయితే డాక్టర్ అవుతావా? ఆహా. మరి లాయర్నవుతా, పెద్ద జడ్జినవుతా.
ఎందుకు? ఆడవాళ్ళకి విడాకులు ఇప్పించవచ్చు. కంగారుగా చూసేది. విడాకులంటే నీకేం తెలుసు? అదేమన్నా ఇస్తరాకులు అనుకున్నావా షాపులు ఇప్పించడానికి? ఆహా, విడాకులంటే విడదీయడం అన్నమాట. అసలు ఎందుకు విడదీయాలి? మంచి డాడీలు కానప్పుడు ఇలాంటి ఆలోచనలు ఎందుకురా? మా మంచి మమ్మీవి కాబట్టి, బామ్మ నాకు అంతా చెప్పేసింది కాబట్టి. వద్దు నాన్న, ఈ న్యాయాలు న్యాయస్థానాలంటే ఆమెకు మహా జుగుప్సగా ఉంది. ఏ న్యాయం అన్న పదంతో చైతన్య తనని దూరం చేసుకున్నాడో అలాంటి న్యాయం తన కొడుకు అనుసరించకూడదు. అసలు అలాంటి ఆలోచన వాడికి దరిచేరకూడదు. చూడు కృష్ణ, నువ్వు మంచి డాక్టర్వి కావాలి. ఎందుకు? బామ్మ కొంట్లో బాగలేకపోతే నయం చేయొచ్చు కదా. నాకు బామ్మ కంటే మమ్మీ అంటేనే ఇష్టం. అయితే మమ్మీలా ఇంకే మమ్మీ ఏడవకుండా పెద్ద జడ్జిని అయిపోతాను. బాధగా తల ఉంచుకునేది. ఈ చిన్న వయసులో ఇలాంటి ఆలోచన రూపుదిద్దుకోవడం ఇష్టం లేనట్టు ఆప్యాయంగా గుండెలు హత్తుకునేది. రోజులు గడుస్తున్నాయి. ఎదుగుతున్న కృష్ణలో ఇప్పుడు చైతన్య రూపురేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవే కళ్ళు ఆకర్షణని ఒలికిస్తూ, అలానే పొడుగాటి చేతులు ఇట్టే ఆకట్టుకునే అలాంటి చిరునవ్వులే. ఒకనాడు కృష్ణకి దగ్గులాంటిది వస్తుంటే సీత డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలనుకుంది. రాధమ్మ బలవంతంగా కరక్కాయ రసం పట్టబోయింది. విసిరి కొట్టాడు కృష్ణ. రాధమ్మకు ఒళ్ళు మండిపోయింది. వేళెళ్ళేవు, ఎందుకు అంత పొగరు? చేదుగా ఉంటుంది కాబట్టి. చేదుగున్న ఒంటికి మంచిదే అని కోపంగా అంది. మంచిదైతే నువ్వు తాగు. దగ్గొస్తుంది నీకురా. వస్తే అదే తగ్గుతుంది మొండిగా అన్నాడు. తల్లికేం తక్కువ రావు. జీవితానికి కూడా సీత ఇదే దృక్కోణంతో ఆలోచించడం ఆమెకు తెలుసు. అందుకే స్వాభావికంగా అనేసింది, మీకు ఇష్టమైన పని మీరు చేస్తారు. మరొకరి పెద్దరికంతో ఇష్టాలతో మీకు పని లేదు. కృష్ణ అలిగి వెళ్ళిపోయాడు. చిన్నపిల్లాడమ్మా, వాడి మాటలకేమిటి? వెళ్తున్న మనవణ్ణి తెరిపారా చూస్తూ అంది. తల నెరిసిన రాధమ్మ రెప్పలార్చుకున్న వాడిని గమనిస్తూనే ఎన్నో ఏళ్లుగా మనసులో దాచుకున్న అనుమానాన్ని ఉక్రోషంగా బయటపెట్టింది. వాడి నవ్వు నడక అంతా ఓ క్షణం ఆగింది. తండ్రి పొరికలు వచ్చాయి కదూ. ముందు తత్తరపడింది సీత. తల్లి కళ్ళలోకి చూడలేకపోయింది. తండ్రి అంటే? రాధమ్మ ఆగిపోయింది. సరిగ్గా తండ్రి పోలికే. అవును, తలూపింది సీత, మొహంలో భావాన్ని కనపడివ్వకుండా. కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దం. సీత, నిర్లిప్తంగా అడిగింది రాధమ్మ, నీకు దేవుడంటే నమ్మకం ఉంది కదూ? ఈ ప్రశ్న ఎందుకు అడిగిందో అర్థం కాని సీతలో సన్నని ప్రకంపన ఒకప్పుడు ఉండేది. అంటే కృష్ణ పుట్టకు ముందు దాకా కదూ? సీత జవాబు చెప్పలేదు. అమ్మా సీత, ఈ ప్రపంచంలో పుట్టి పెరిగిన మనం ఏదైనా అన్యాయం జరిగితే న్యాయస్థానానికి వెళ్తాం, న్యాయం కోసం అర్థిస్తాం. అంతే తప్ప తీర్పు మనకు అనుకూలంగా వచ్చేటట్టు న్యాయస్థానాన్ని శాసించలేం కదూ. సీతలో ఉద్విగ్నత క్రమంగా అధికమవుతుంది. శాసించలేదన్నది నిజమేనమ్మా, కానీ వచ్చిన తీర్పు మనకు అనుకూలమైనది కానప్పుడు రాజీ కూడా పడతాం. కానీ క్షణం ఆగింది రాధమ్మ. రాజీ పడక తప్పదు. ఎందుకంటే న్యాయస్థానాలైనా మనకి ప్రాప్తమున్న తీర్పునే ఇస్తాయి. అంటే విధి రాసి నుదుటి రాతని చెరిపే శక్తి ఏ న్యాయస్థానానికి లేదు కాబట్టి. అది నుదుటి రాతే అని సరిపెట్టుకునేటప్పుడు న్యాయస్థానానికి వెళ్ళడం ఎందుకని? సీత పరిభాషలో న్యాయస్థానం చైతన్యకి పర్యాయపదం. సరిపెట్టుకోక చేసేదే ఉంది సీత. ఆడది పుట్టకముందే పెళ్ళి, పిల్లలు, సంసారం అన్నీ నిర్ణయించి దేవుడు ఈ నేల మీదకి పంపుతాడు. వాటిని విధిగా అనుసరించాలి తప్ప దైవశాస్త్రాన్ని ధిక్కరించగలమా? ధిక్కరించాల్సిన పరిస్థితులు ఒక్కోసారి ఎదురైనప్పుడు ధిక్కరించి అది దైవశాసనమే అని సరిపెట్టుకోవచ్చుగా. సీత మొండిగా అంది. ఇద్దరు భిన్న దృక్పథాల్లో ఒకే విషయం గురించి ఆలోచిస్తున్నారని మరొకరికి తెలియదు. రాధమ్మ సూటిగా చూసింది. దేవుణ్ణి ధిక్కరించడం అంటే అతడివ్వని దాన్ని దొంగతనంగా సాధించాలనుకోవడం మాత్రమే. ఇచ్చిన దాంతో సంతృప్తి పడలేనప్పుడే దొంగతనంగానైనా సాధించాలి అనుకునేది. అప్పుడు దేవుడి న్యాయస్థానం నువ్వు దోషిగా నిలబడాల్సి వస్తుంది. అతడి అనుమతి లేకుండా నువ్వు పొందిన దాన్ని జరిమానాతో సహా చెల్లించాల్సి వస్తుంది. అదే దేవుడి న్యాయమైతే ఆ న్యాయంతో నాకు పని లేదు. ఇక నిభాయించుకోలేనట్టు చూస్తూ అడిగింది సీత. అసలు ఇదంతా చైతన్య కొడుకులా అనిపిస్తున్న కృష్ణ గురించి తెలుసుకోవాలని టక్కునంది రాధమ్మ. పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడింది సీత. అమ్మా, మీ అమ్మనేనమ్మా మాట్లాడుతున్నది. తాళి కట్టిన భర్తని కాదని నుదుటి రాతను చెరుపుకోవాలని న్యాయస్థానానికి వెళ్ళావు. ఓడిన నువ్వు మళ్ళీ గెలవాలని దైవశాస్త్రాన్ని ధిక్కరించి ఏ ఆడది చేయని పాపం చేశావు కదూ. సీత తల వంచుకుంది. లజ్జాభారంతో కాదు, ఒక నిజాన్ని గ్రహించేయగలిగిన అమ్మను చూడలేని విభ్రమంతో. ఇదంతా నేను ఎలా గ్రహించానని ఆశ్చర్యపోతున్నావా సీత? కృష్ణని చిన్నతనం నుంచి చూస్తున్నాను. అంతకుమించి చైతన్యత నువ్వు చనువుగా తిరిగిన క్షణాలు, నీ గురించి చైతన్య తరచూ ఆరా తీయడాలు, నువ్వు భర్తని కాదనడము, కృష్ణలో చైతన్య పోలికలు కనిపించడం, ఇవి చాలమ్మా నా సీత ఏం చేసింది, ఎంత దిగజారింది అని తెలుసుకోవడానికి. అమ్మా, అర్ధోక్తిలోనే ఖండించింది సీత. ఆమె పెదవులు ఆవేశంతో వణుకుతున్నాయి. పెళ్ళంటే ఏమిటో తెలియని వయసులో తెలియని వ్యక్తికి భార్యనైపోయాను. ప్రేమంటే ఏమిటో తెలుసుకున్నాక ప్రేమించిన వ్యక్తికి దూరమైపోయాను. నేను నిరపరాధిని. అందుకే చేయని నేరానికి జీవితాంతం కుమిలిపోకూడదు అనుకున్నాను. నా ఆస్తిని తప్ప నన్ను ఇష్టపడని భర్తని ఆస్తితోనే విదిలించుకున్నాను. ఆ తర్వాత ఇందాక నువ్వు అన్నావే దైవం అంటూ, ఆ దైవికంగానే మళ్ళీ చైతన్యని కలుసుకున్నాను. న్యాయస్థానం నాకు ప్రతికూలంగా తీర్పునిచ్చిన చైతన్యని నాకు తెలిసిన న్యాయంతో నావాడిగా చేసుకున్నానమ్మా. సీత నేత్రాల నుంచి క్రోధంగా నీళ్లు రాలుతున్నాయి.
నేను న్యాయస్థానంలో ఓడానమ్మా, కానీ న్యాయంగా నాకు దగ్గర రావాల్సిన వ్యక్తి న్యాయం న్యాయం అంటూ నాకు అన్యాయం చేసి దూరమైతే ఇప్పుడు చైతన్య బిడ్డకు తల్లినై ఆ న్యాయంపై గెలుపు సాధించాను. నా బ్రతుకుని న్యాయపీఠంగా మార్చుకొని నన్ను కాదన్న న్యాయ నిర్ణేతని పైకి లాక్కొని తీర్పుని నాకు అనుకూలంగా మలుచుకున్నాను. కాదు, నా గొంతు కోసిన మీ సాంప్రదాయాల్ని, నువ్వు చెప్పిన విధిని ఇలా ఓడించాను. చాలమ్మా, ఈ జన్మకి గెలుపు చాలు. ఇది గెలుపు కాదు సీత, దేవుడి తీర్పుపై ధిక్కారం. అది ధిక్కారం కాదమ్మా, పైకోర్టులో సాధించుకుని సంతృప్తిగా నవ్విన అహంకారం. రాధమ్మ కళ్ళలో నీరు నిలిచింది. లేదు సీత, స్త్రీ ధర్మాన్ని కాదన్నావు, భర్త కాని వ్యక్తి బిడ్డకి తల్లివయ్యావు. ఇది మహాపాపం. అయితే వ్యంగ్యంగా అంది, చేసిన తప్పుకి ఎక్కువ జరిమానా చెల్లిస్తానమ్మా. మగవాడైన దేవుడు ఆడదానికి పెళ్లి పేరిట స్వర్గంలోనే అన్యాయం చేసినప్పుడు ఆ తీర్పుని ధిక్కరించిన ఆడదానిగా ఎంత జరిమానైనా చెల్లిస్తాను. నవ్వింది సీత. ఉక్రోషంగా, ఆధ్యాత్మికంగా నవ్వింది. ఆ నవ్వులో తాళి కట్టిన భర్త రాక్షసుడైనా సంఘానికి భయపడి భార్యలుగా నటిస్తూ మానసిక వ్యభిచారం చేసే బాధా సర్పదస్తులైన ఆడవాళ్ల కన్నా తనే నయమన్న భావం. పెళ్లి అనే 2 అక్షరాల ముళ్ళ కంచెని చుట్టూ బిగించి 3 ముళ్లతో మొత్తం బంధించాలనే కుళ్ళిన సామాజిక న్యాయం కంటే, మానసిక బంధానికి తావివ్వని బూజుపట్టిన ధార్మిక సిద్ధాంతాల కంటే, కోరుకున్న వ్యక్తితో అరక్షణమైన స్వేచ్ఛగా బ్రతికే అదృష్టమే అపురూపమన్న తృప్తి. దబదబా తలుపులు బాధించప్పుడు ముందు అర్థం కాలేదు, మళ్ళీ తట్టారు. ఆంటీ అంటూ కేక వినిపించింది. ఒక పీడకల్లాంటి గతం, ఆ గతంలోని అనువంత మధురిమ నుంచి ఇప్పటి వాస్తవంలోకి వచ్చింది సీత. చుట్టూ చీకటి. ఆంటీ మరోమారు వినిపించింది. అది సునీత గొంతుగా ఆమె గుర్తించడానికి ఎక్కువసేపు పట్టలేదు. ఉద్వేగంగా వెళ్ళి తలుపు తెరిచింది. ఆంటీని కౌగిలించుకునే సునీత వెక్కిపడుతుంది. ఏమైంది చెప్పలేకపోతుంది సునీత. చెప్పు సునీ, ఇంత రాత్రి వేళ వచ్చావేం? అప్పుడు చూసింది రక్తసిక్తమైన సునీత చీరని. కొన్ని క్షణాలు అవాక్కైంది. మామయ్య, శంకరం నా మీద అత్యాచారం చేయబోతుంటే సన్నికలతో తల పగలగొట్టాను, చెప్పుకుపోతుంది. అంతే స్థానమైంది సీత. శంకరం హెచ్చరించి వెళ్ళింది ఆ మధ్యాహ్నమే. ఇంత స్వల్ప వ్యధిలో ఇలాంటి అఘాయిత్యాన్ని సిద్ధపడి సాహసం చేస్తాడని ఊహించలేకపోయింది. ఇంకా బ్రతికే ఉన్నాడా అడిగింది సీత కాదు, సమీపంలో నిలబడ్డ కృష్ణ. సునీత చెప్పలేకపోతుంది. నిన్నే సునీత, బ్రతికే ఉన్నాడా, తల పగిలి చచ్చాడా? కృష్ణ ఇంత స్థిమితంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడో సీతకు అర్థం కావడం లేదు. భయపడకు సునీత, నేనున్నానుగా. ఆమెను సమీపించాడు. ఒక జీవిత కాలానికి సరిపడ్డ ఆసరా ఇవ్వగలిగేటంత అనునయాన్ని అందిస్తూ సునీతని దగ్గర తీసుకున్నాడు. చెప్పు, ఏం జరిగింది? సునీత తేరుకుంది. తాగి ఇంటికి రావడం దగ్గర నుంచి అమ్మ తాతయ్య ఇంటి దగ్గర లేకపోవడం చూసి అఘాయిత్యం చేయాలని ప్రయత్నిస్తుంటే సన్నికలతో తల పగలగొట్టడం దాకా చెప్పింది. ఆ తర్వాత నేను ఇటు పరిగెత్తుకొచ్చాను. అంటే పోయాడో లేదో చూడలేదన్నమాట. తల అడ్డంగా ఊపింది. నేను నీకు కాబోయే భర్తని మాత్రమే కాదు సునీత, లాయర్ని కూడా. ఒకవేళ వాడు చచ్చినా నేను కాపాడుకుంటాను, ఓకే? అందరూ చూస్తుండగానే ఫియట్ని బయట తీసి వేగంగా ఆ రాత్రి వేళ అగ్రహారం వైపు దూసుకుపోయాడు. గౌరీనాథ శాస్త్రి ఇంటి దగ్గర అప్పటికే జనం పోగై ఉన్నారు. స్పృహలో లేని శంకరాన్ని తనే కారులో ఎక్కించుకొని శాస్త్రి గారితో సహా అనకాపల్లి బయలుదేరాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో కాదు, ఓ యాక్సిడెంట్గా చెప్పి ట్రీట్మెంట్ ఇప్పించాడు ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో. శంకరం ఇంకా స్పృహలోకి రాలేదు. అసలు బ్రతికేది లేనిది స్పష్టంగా తెలియదు. గౌరీనాథ శాస్త్రి ఆందోళనగా చూస్తుంటే పక్కకు పిలిచాడు కృష్ణ. తాతయ్య గారు, చెప్పాడు జరిగిందంతా. ఇప్పుడు మీరు మీ వంశ ప్రతిష్ట గురించి మాట్లాడినా ప్రయోజనం లేదు. పోలీసులు రంగంలోకి దిగితే వాళ్ళకి మీరు చెప్పాల్సింది తాగిన మైకంలో శంకరం ఏ కాలంలోనో పడి తల పగలగొట్టుకున్నాడే తప్ప సునీత పగలగొట్టిందని కాదు. డాక్టర్లు చెప్పేదాన్ని బట్టి 3 రోజుల్లో స్పృహలోకి వస్తాడు. వస్తే గొడవలేదు. కర్మకాలి పోయాడనుకోండి, పీడ విరగడైందని మీరు సరిపెట్టుకోండి. అంతే తప్ప నిజం చెప్పి ఇంత పరువుగా బ్రతికిన మీరు రోడ్డున పడొద్దు. ఒకవేళ నిజం చెప్పినా సునీతకి ఏం కాకుండా కాపాడుకోగల సత్తా నాకుంది. వస్తాను. అందాకి డబ్బులుంచుకోండి. 100 రూపాయల కట్టం చేతిలో ఉంచాడు బలవంతంగా. ఇది లంచం కాదు, ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు. అన్నట్టు మరో విషయం, వితంతువైనా కానివ్వండి, ఆత్మరక్షణ చేసుకోవచ్చు చట్టరీత్యా. గౌరీనాథ శాస్త్రి నిశ్శబ్దంగా చూస్తున్నాడు. అప్పుడు సమయం తెల్లవారుజామున 3 గంటలు కావస్తుంది. ఉత్తరాన్ని చదివిన జస్టిస్ చైతన్య కవర్ని టీపాయ్పై ఉంచి బడలికగా సోఫాలో వాలిపోయాడు. హైకోర్టు నుంచి వచ్చింది కేవలం 10 నిమిషాల క్రితమే. నౌకరు అందించిన పోస్టులో ఉన్నవి 2 కవర్లు. ఒకటి ఎవరో స్నేహితుడు రాసింది, మరొకటి కృష్ణ అతడి పెళ్లి సందర్భంగా తనను రమ్మని అభ్యర్థిస్తూ రాసిన లేఖ. ఆ రోజు కృష్ణ రాసిన ఉత్తరంలో పోస్ట్ చేసే ముందు మరో పారాగ్రాఫ్ పొడిగించాడు. అందులో సునీతపై అఘాయిత్యం చేయాలని ప్రయత్నించిన శంకరం గురించి రాశాడు. మరోసారి అదే పారాగ్రాఫ్ని చూశాడు చైతన్య. శంకరం బ్రతుకుతాడో లేదో తెలియదు, కానీ చాలా పిరికి అమ్మాయి అనుకున్న సునీత చేసింది సమంజసమే అనిపించింది అంకుల్. అసలు పిరికి వాళ్ళు ప్రేమకి అనర్హులు. అలా సాహసం చేసి సునీత కూడా తన ప్రేమకు అర్హురాలిని అని నిరూపించుకుంది. లేకపోతే బలయ్యేది, ఈ ఆత్మహత్యకు సిద్ధపడేది. ఈ వారంలో నా పెళ్ళి, మీరు వచ్చి తీరాలి అంకుల్. పిరికి వాళ్ళు ప్రేమకి అనర్హులు పదే పుట్టుకొస్తుంది. ఇదే మాటను తరచూ అనేవాడు స్నేహితుడు రఘునందన్. ఇప్పటికీ బాగా గుర్తు. రఘునందన్ ఇంటి దగ్గర సీతని కలుసుకోవడం, ఆ రాత్రి అనుకోని సంఘటన జరగడానికి 15 రోజుల తర్వాత రఘునందన్ విజయవాడ వచ్చాడు.
సీత గురించి అడిగాడు. అతడి పరపతి, పొజిషన్ అతడిలోని ఆరాటాన్ని చంపలేకపోయాయి. తనలో తాను కుమిలిపోతూనే ఉన్నాడు జరిగిన దానికి ప్రతిరోజు. తన పాపాన్ని ప్రక్షాళన చేసుకునే ప్రయత్నంగా కనిపించని ఏ అదృశ్య శక్తితో అంతా నివేదించుకున్నా మనసులోని అలజడి తగ్గడం లేదు. తను దోషి. ఏ చట్టం తనను రక్షించకపోయినా ఆత్మక్షోభతో నలిగిపోతున్నాడు. అందుకే ప్రాణ స్నేహితుడైన రఘునందన్తో సీత ప్రేమ మొదలుకొని ఆ రోజు జరిగిన సంఘటన దాకా స్పష్టంగా తెలియజేశాడు. అంతా విన్న రఘునందన్ శుష్కంగా నవ్వాడు. బాధపడాల్సిన పనిలేదు చైతన్య. ముందుగా నువ్వు మనిషివి, ఆ తర్వాత న్యాయాధిపతివి. వృత్తిరీత్యా న్యాయపీఠంపై కూర్చొని న్యాయాల గురించి ఆలోచించేవాడివైనా వ్యక్తిగతమైన బలహీనతలు దూరం ఉండటానికి నువ్వేం దేవుడివి కాదు. కానీ ఆగాడు క్షణం. సీతపరంగా ఏం ఆలోచించావు? జవాబు దొరకని వాడిలా ఉండిపోయాడు చైతన్య. ఆ మౌనమే రఘునందన్ని ఆవేశానికి లోను చేసిందేమో. జరిగింది ఒక విధి సంకల్పం అంటూ ఒక అందమైన పదంతో నిన్ను నువ్వు మభ్యపెట్టుకుంటున్నావు. వెల్, డైజెస్టబుల్ ఎస్కేపిజం. కానీ సీత మాట ఏమిటి? ఒకవేళ ఆమె నీలాగే సరిపెట్టుకోలేకపోతే? ఇది చైతన్య కూడా ఆలోచించాడు. చైతన్య, ప్రపంచంలో విఫలమైన ఏ ప్రేమగత తీసుకున్నా నాకు అనిపించేది ఒక్కటే, పిరికితనం. ఎస్, నీలో ఉన్న ఆ పిరికితనమే ఒకనాడు ఆమె నీకు దూరం చేసింది. అసహనంగా అడ్డుపడింది చైతన్య. నో, అది పిరికితనం కాదు. ఒక పెళ్ళైన ఆడది కాబట్టి అన్యాయంగా నాది కాని అమ్మాయి కోసం వెంపలాడడం నేరమన్న భయం అర్ధోక్తిలోనే ఖండించాడు రఘునందన్. మరి ఆ భయానికి మూలం లోకమేమనుకుంటుందన్న పిరికితనమే కదూ? ఏదో చెప్పబోయిన చైతన్య మాటలకి అడ్డం వచ్చాడు. ఎస్ మిస్టర్ చైతన్య, లేనినాడు ఈ ప్రపంచమంతా అడ్డుపడినా ఆఖరికి ఆ దేవుడు కాదన్నా చేవ ఉన్న వాడివైతే సీత నీదానిగా చేసుకునేవాడివి. అప్పటికి ఆమె పెళ్ళైన ఆడది అని చట్టరీత్యా నేరమని నీకు అనిపిస్తే డైవర్స్ విషయంలో నీ స్థానం నుంచి నువ్వు పక్క జరిగి ముందు సీత దుర్మార్గుడైన భర్త నుంచి దూరం చేయడానికి నువ్వు పోరాడేవాడివి. కానీ నీకు ఆ సాహసం లేదు. ప్రపంచం నిన్ను వేలెత్తి చూపకూడదు, కానీ సీత నీకు కావాలి. దాన్నే హిపోక్రసీ అనొచ్చు. అది కాని నాడు పిరికితనం అనొచ్చు. ఇప్పుడు నువ్వు నిరూపించిందేమిటో తెలుసా? చైతన్య బిడియంగా చూశాడు. నువ్వు ఇన్నాళ్ళు శీలవంతుడు అనిపించుకోవడానికి కారణం సీతతో అలాంటి అవకాశం రాకపోవడం అన్నది నా తర్కం. కాదనగలవా? ఆ రోజు నీకు పరిస్థితులు అనుకూలించాయి. అంటే నీలోని కోరిక లోకం చూడదన్న భావంపై గెలుపు సాధించింది. సీతను దక్కించుకున్నావు. అప్పుడు ఈ సోకాల్డ్ న్యాయస్థానం నీకు గుర్తు రాలేదు. ఆ తర్వాతైనా ఆమెకు నువ్వు అండవి కాగలవని హామీ ఇచ్చావా? అదే లేదు. ఎందుకంటే సంఘంలో నీ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి. నలుగురు వేరెత్తి చూపుతారు. అది పిరికితనమేగా. తల వంచుకుని ఉన్న చైతన్య భుజం తట్టాడు రఘునందన్. అంగీకరిస్తాను చైతన్య, ఇది అపురూపమైన ప్రేమ కాదనను. కాబట్టే నువ్వు జీవితంలో పెళ్లి మాట తలపెట్టకుండా మిగిలిపోయావు. బట్ మిమ్మల్ని కలపాలని ప్రయత్నించి నేను ఫెయిల్ అయ్యాను. ఉలికిపాటుగా చూశాడు చైతన్య. అవును చైతన్య, డాక్టర్ నళిని నా చెల్లెలన్న విషయం నీకు తెలియంది కాదు. ఒకనాడు ఆత్మహత్య ప్రయత్నంలో సీతకు ట్రీట్మెంట్ చేస్తూ అక్కడికి వచ్చి నిన్ను చూసింది నళిని. దానికి బోధపడిందంతా. ఆ తర్వాత నళినినే సీతని ఇక్కడ పంపింది. ఆ రోజు వైజాగ్ కాన్ఫరెన్స్కి వస్తావని తెలుసు నాకు. అందుకే డ్రామాటిక్గా వచ్చి రిసీవ్ చేసుకున్నాను. నాన్నగారికి లేని జబ్బును అంటగట్టి ఆ రాత్రి మీరు మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితిని కల్పిస్తూ వెళ్ళిపోయాను. అయినా ఏం లాభం? ఇద్దరు కలుసుకున్న అంత దూరంలో మిగిలిపోయారు. కొన్ని కథలకి ముగింపులుండో చైతన్య. మీ జీవితాలు అంతే. ఆ తర్వాత రఘు వెళ్ళిపోయాడు. కానీ అతని మాటలు ఇప్పటికీ చైతన్య గుండె గోడలపై ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఇదిగో ఇన్నేళ్ల తర్వాత ఇంచుమించు అలాంటి అభిమానాన్ని వ్యక్తం చేశాడు కృష్ణ. సీత కొడుకు. మనసు భారంగా ఉంది. వెళ్ళి సీతను చూడాలనుంది. కానీ ఎదురయ్యే సాహసం తను చేయలేడు. తను పిరికివాడు. ఆ రోజే టెలిగ్రామ్ ఇచ్చాడు కృష్ణకి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాలేకపోతున్నాను. అయినా నీకు నా ఆశీస్సులు. ధైర్యవంతులు అనుకున్నది సాధించు. ఆ తర్వాత నీ భార్య ఇక్కడ రా. మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తాను. చైతన్య. శంకరం చావలేదు. 4వ రోజు కల్లా స్పృహలోకి వచ్చాడు. గౌరీనాథ శాస్త్రి మనసు తేలికపడింది. 5వ రోజున కృష్ణ హాస్పిటల్కి వెళ్ళాడు. ఇంకా తలకి బ్యాండేస్తున్న శంకరం కృష్ణని చూడగానే మొహం మార్చుకున్నాడు. ఆ స్థితిలో సైతం కృష్ణకి ప్రత్యర్థిలా ఆలోచిస్తున్నాడు. ఉదయం 10 గంటల వేళ. నర్సింహం సందడిగా ఉన్నా ఆ గదిలో అలికిడి లేదు. కృష్ణ ఉండగానే ఓ నర్సు వచ్చి శంకరానికి ఇంజెక్షన్ చేసి వెళ్ళింది. గౌరీనాథ శాస్త్రి బయట చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఎందుకు వచ్చావు? కోపంగా అడిగాడు శంకరం. నిన్ను చూసిపోదామని. అంతకు మించి ఓ క్షణం ఆగాడు. నా పెళ్లికి ఎలాగూ రాని నీ శుభాకాంక్షలు పర్సనల్గా కలెక్ట్ చేసుకు వెళ్దామని. సునీత పెళ్ళి అన్న విషయం వినగానే శంకరానికి చెప్పలేనంత ఉక్రోషం ముంచుకొచ్చింది. ఉద్వేగంగా లేచి కూర్చున్నాడు. గుడ్, బాగానే కోలుకున్నారు. బ్రతికిపోయింది. ఆ రోజు తన వైఫల్యాన్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు శంకరం. లేకపోతే నా చేతిలో నువ్వు చచ్చుండేవాడివి. ఏం, అదేమని నీ పెళ్ళామా? మరి నీకు నా మేనకోడలు కాబట్టే ఏ అఘాయిత్యమైనా చేయొచ్చు అనుకున్నావా? కోపాన్ని నిభాయించుకుంటూ అన్నాడు కృష్ణ. ముందు గదిలో నుంచి వెళ్ళిపో. వచ్చింది వెళ్ళడానికి శంకరం. ఇప్పుడు నీకు నేను చెప్పాలనుకున్నది ఒక్కటే. నేను సునీతని పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు, నీ మీద ఆధారపడి బ్రతుకుతున్నామనుకుంటున్నా మీ అక్కయ్య, అదే మా అత్త పేరిందేవి నేను తీసుకెళ్ళిపోతున్నాను. మీ బరువు తగ్గినట్టు సంబరపడు. అంతే తప్ప మళ్ళీ వాళ్ళ ఛాయలకి రావడానికి ప్రయత్నించకు. నీ ఇంట అది అడుగుపెట్టిన క్షణమే నాకు దానికి చివరి క్షణం అవుతుంది. భాష కొంచెం క్లియర్గా మాట్లాడు. చివరి క్షణం అంటే బ్రతుకులో ఆఖరి క్షణమనా? వ్యంగ్యంగా నవ్వాడు.
నువ్వు మంచి లాయర్వే కావచ్చు కృష్ణ, కానీ నా భాషను కించపరిచేటంత గొప్ప పండితుడివి కాదు. నీ సర్టిఫికేట్ నాకు అనవసరం అని లేచాడు కృష్ణ. ఇంతకంటే మంచి అదును రాదనుకున్నాడో లేక ఇంతకాలం దాచుకున్న విషయాన్ని దుగ్ధగా కక్కేయాలనుకున్నాడో. తోడేలులో నవ్విన శంకరం నెమ్మదిగా అన్నాడు, చూడు కృష్ణ, నేను వర్గ సంకరాన్ని అంగీకరించేవాణ్ణే, కానీ ఏంటి చెప్పు. సంకరజాతిని క్షమించలేను. శంకరం, అతడు అంటున్నదేమిటో కృష్ణకి అర్థం కాలేదు. కంట్రోల్ ఇవ్వటాం. ఏం కోపం వచ్చిందా? బాస్టర్, నువ్వు అంటున్నదేమిటి? ఊరంతా అనుకునేదే. కృష్ణ సన్నగా కంపిస్తున్నాడు. ఏంట్రా ఊరంతా అనుకునేది? పాపం తెలీదా? చెప్పు. ఇప్పుడు శంకరం పక్క చేరిన కృష్ణ నేత్రాలు నిప్పుల్ని కక్కుతున్నాయి. ఏమిటది? అదే నీ శంకరజాతి జన్మరహస్యం. అమాంతం శంకరం కాలర్ పట్టున్నాడు కృష్ణ. నన్ను కొట్టినా తిట్టినా వాస్తవం దాగిపోదు కృష్ణ. చాలా గొప్పింటి బిడ్డవని మురిసిపోతున్నావు కదూ. నువ్వు పుట్టింది. ఆ గదిలో హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది. మీ నాన్నని మీ అమ్మ వదిలిపెట్టిన ఏడాదికి. బాస్టర్డ్ అంటే ఈ మధ్య ఏడాది కాలంలో మీ అమ్మ ఎక్కడో. రక్తం పెళ్ళుబికింది. ఉద్వేగంగా చేయి పైకి లేచింది. ఎక్కడో మనసు అట్టడుగుల పొరల్లో ఓ విస్ఫోటకం. ఆ ఉన్మాదంలో చేయి చేసుకుంటే శంకరం బ్రతకడు. అది కాదు. శంకరం నవ్వుని అతను భరించలేకపోతున్నాడు. ఏదో అపశృతి ఉందని కృష్ణకి బాల్యం నుంచి తెలుసు. తెలిసిన ఆ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మూడో వ్యక్తి నోటి నుంచి బయటపడింది. అది ఇలాంటి విషయమని కృష్ణ సైతం అంతదాకా ఊహించనిది. కారులో ఎలా కూర్చున్నాడో అతనికి గుర్తులేదు. ఎంత వేగంగా ఇంటికి వచ్చింది అతడికే తెలియదు. ముందు ఎదురొచ్చింది అమ్మ. కారు దిగిన కృష్ణను చూస్తూనే అంది, అలా ఉన్నావేం అని. క్షణం పాటు అమ్మ కళ్ళలోకి లోతుగా చూశాడు. ఉద్విగ్నతని కప్పిపుచ్చుకుంటూ నవ్వేశాడు. సునీతని పెళ్లి చేసుకుంటున్నాను. అది తెలిసిన విషయమేగా. కానీ ఈరోజు ఈ క్షణమే చేసుకుంటానని మీకు తెలియదుగా. అనుకున్నది రేపు కదరా. కొడుకు వింత ప్రవర్తన ఆమెకు అర్థం కావట్లేదు. పైగా మీ సూర్యమామయ్య వస్తాడు మమ్మీ. అయితే ఏమిటట? అందరూ వచ్చేదాకా ఆగాలని రూల్ ఏమైనా ఉందా? ఏమిట్రా, ఏమిటలా మాట్లాడుతున్నావు? నవ్వడం నవ్వించడం మాత్రమే తెలిసిన కృష్ణ హఠాత్తుగా ఇలా ప్రవర్తిస్తుంటే ఆమె అవాక్కై చూస్తుంది. అప్పటికి తన గదిలోకి వెళ్ళిన కృష్ణ బడలికగా కుర్చీలో కూర్చున్నాడు, టేబుల్పై తలానించి. నాన్న కృష్ణ, అమ్మ చేపడింది భుజంపై. ఏమైందిరా అని. లీవ్ మీ మమ్మీ. దయించి కొన్ని గంటల పాటు నా దగ్గర రాకు. 2 నీటి బొట్లు ఆమె కళ్ళ నుంచి ఉబికి రాలిపడ్డాయి. ఏదో జరిగింది. పల్లెత్తు మాట తనను అనే సాహసం చేయని కృష్ణ ఏ విషయంలోనూ బాధపడుతున్నాడు. అది బాధే అయితే తనతో చెప్పుకుంటాడే. అది కాదు నాన్న. మమ్మీ ఓ ఆదేశం వినిపించింది కృష్ణ కంఠం. చెప్పానుగా నన్ను కాస్త ఒంటరిగా వదిలిపెట్టమని. సీత వెళ్ళిపోయింది. మరో గదిలో కూర్చొని కళ్ళొత్తుకుంటూ ఆలోచిస్తుంది. 1 గంట గడిచింది. కృష్ణ నెమ్మదిగా నడిచి బామ్మ పడుకున్న గదిని చేరుకున్నాడు. వెళుతూ చూశాడు, అమ్మ నిద్రపోతున్నట్టుంది. ఇదే అవకాశం. తెలివిగా బామ్మ నుంచి అయినా చిన్న విషయానైనా రాబట్టాలి. బామ్మ. రాధమ్మ లేచి కూర్చుంది. ఓసారిలా వస్తావా? రాధమ్మకి ఇదంతా ఏమిటో బోధపడలేదు. అప్పటికే ఆవరణలోని తోటదాకా తీసుకెళ్లాడు. ఏమిట్రా, నీ సుఖం ఉండటం నీకు ఇష్టమేనా? అవేం మాటర్రా. సునీతని నేను చేసుకుంటానని నీకేమైనా కోపంగా ఉందా? ముందుండేదేమో. నేనన్నా సునీతన నీకు అభిమానమే కదూ. ఏమిట్రా గడుగ్గాయ్, ఈ ప్రశ్నలేమిటి? ఓ క్షణం ఆగాడు. నా పెళ్ళికి నాన్నగారిని పిలవాలని వెళ్ళాను. తత్తరపడింది. ఎప్పుడు? అది రహస్యం. ఆ వివరాలు చెప్పను. కానీ ఏమన్నాడో తెలుసా? రాధమ్మ కంపించిపోతుంది. నన్ను విడిచి వెళ్ళిన ఏడాది పుట్టిన నువ్వు నా కొడుకు ఎలా అవుతావు అంటూ ఎగతాళిగా మాట్లాడాడు. రాధమ్మ ముఖ కవళికల్ని గమనిస్తున్నాడు. ఆ విషయం ఆమెకే అర్థమైపోయింది. వాడు నీకెక్కడ కనిపించాడురా? వివరాలు వద్దన్నానుగా బామ్మ. నాన్నగారు అన్నది నిజమేనా? అది కాదు అని మాట మార్చిపోయింది. చెప్పు బామ్మ. నాకు మమ్మీ అన్నా నువ్వన్నా ప్రాణం. నా జన్మరహస్యం ఇప్పుడు తీరిగ్గా తెలుసుకోవాల్సిన అగత్యం లేదు. కానీ అతడు అన్నది అబద్ధమైతే వాడి తోలు వలిచేస్తాను. కంగారుగా చూసింది. అలా జరగకూడదు అంటే అది నిజమని నువ్వు చెప్పాలి. ఒరే కృష్ణుడు, బెదిరిపోకే. వాడు అబద్ధం చెప్పాడు కదూ. ఒకవేళ అబద్ధమైతే అలా కూసినందుకు అర్జెంటుగా వాడి నాలుగు కోసేస్తాను. తప్పదు. నిజమే అయితే గొంతు తడారిపోతుంది. వాడిని క్షమించి వదిలేస్తాను. మరి మీ అమ్మని ప్రాణంగా చూసుకునే కొడుకుని బామ్మ. అమ్మ నేనేమనగలను? రాధమ్మ తల వాలిపోయింది. ఆమె కళ్ళ నుంచి నీళ్లు ధార కడుతున్నాయి. ఎప్పటి మాట రాది. అర్థమైపోయింది కృష్ణకి. అంటే నిజమేనా బామ్మ? బావిలో నుంచి మాట్లాడుతున్నట్టుగా అన్నాడు. నన్ను ఇంకొక్క ప్రశ్న కూడా అడక్కు. అడిగావంటే ముందు నేను తల కొట్టుకు చేస్తాను. అడగాల్సిన మరో ముఖ్యమైన ప్రశ్నకి రాధమ్మ వారధి వేసింది. అదే నిజమైతే తన తండ్రి ఎవరు అన్నది బామ్మని అడగాల్సిన పని లేదు. ఎంత కష్టపడైనా తను తెలుసుకోగలడు. వృద్ధురాలైన రాధమ్మ కంపించిపోతుంటే ఆప్యాయంగా పొదివి పట్టుకున్నాడు. రాధమ్మకి తట్టుకోలేనట్టు బావురుమంది. అది కాదు, ఇప్పటికి ఏ రాద్ధాంతం జరగబోతున్నది ఆమె ఊహకందడం లేదు. ఒరే, ఇది నీకు తెలుసని మీ అమ్మ గ్రహిస్తే అది బ్రతకదురా. ఇన్నాళ్ళు బ్రతికిందిగా, నీకోసం, నీ సుఖం కోసం. ఓహో, అవహేళనగా చూశాడు. అదా బామ్మ? అలానేం సరే, నేను అడగంలే, నువ్వు చెప్పకు. హఠాత్తుగా ఆ క్షణంలో అన్నాళ్ళు తను ద్వేషించిన తండ్రిపై మమకారం పెరిగిపోయింది. ఒకవేళ అమ్మలో ఇలాంటి నడవడి చూసే అమ్మని అతడు ద్వేషించుంటే తప్పు అతనిది కాదు. ముందు ఆ విషయం తేల్చుకోవాలి. ఆ తర్వాత తను పెళ్లి చేసుకునేది. బామ్మతో నడుస్తున్నాడు.
కృష్ణ జీవితంలో తొలిసారి అమ్మపై ఓ జుగుప్స లాంటిది ఏర్పడింది. అది కాకతాళీయం కాదు. ఆ సాయంకాలం దాకా చూసిన సీత కృష్ణ ఆమెను సమీపించనే లేదు. ఒకవేళ కోపంలో అరుదుగా విరుచుకుపడిన పసిపిల్లల తల్లిని బుజ్జగించేవాడు. అలాంటి సన్నివేశం కోసం చూసిన సీత ఇప్పుడు కావాలని తను తప్పించుకు తిరుగుతుంటే కళ్ళనీళ్ళ పరిగింతమవుతుంది. రాత్రి భోంచేసేటప్పుడు ఓరకట్ట తల్లినే గమనించాడు. తల ఉంచుకుని వడ్డిస్తుంది. మధ్యలో లేచిపోతూ ఆమెను బాధ పెట్టాలని కోరుకుంటూనే ఆగిపోయాడు టక్కున. బాగా కంగారు పెట్టేశానుగా మమ్మీ. ఆ మాత్రం ఆప్యాయతకి సీత కళ్ళు నీటి కుండలయ్యాయి. కమాన్, నువ్వు భోంచేయి, బలవంతంగా కూర్చోబెట్టాడు. ఇదంతా గమనిస్తున్న రాధమ్మ గుండె తేలికపడింది. కానీ అసలు ఏం ఆశించి కృష్ణ హఠాత్తుగా తల్లి ముందు అలా ప్రవర్తిస్తున్నాడో ఊహించలేకపోయింది. సునీత పేరిందేవుల్ని అప్పటికే ఇంటికి తీసుకొచ్చేశాడు. మమ్మీ, తల్లిని బెడ్రూమ్ దాకా నడిపించి తీసుకెళ్ళాక అన్నాడు, నేను పెళ్ళిని కొన్నాళ్ళ పాటు వాయిదా వేస్తున్నాను. ఊరికినే నీ రియాక్షన్ చూద్దామని అలా అన్నాను. బాగా కోపం వచ్చింది కదూ? తల అడ్డంగా ఊపింది లేదు అన్నట్టుగా. మరి ఏడుపొచ్చింది. ఆమె కంటిలో నీటి పొరను చూసి గుండె కలుక్కుమందేమో. తల తిప్పుకున్నాడు. మరీ అంత సెంటిమెంటల్గా ఆలోచించకూడదు మమ్మీ. ఎనీహో రెస్ట్ తీసుకో అన్నట్టు ఇప్పుడు తల్లి పక్కన కూర్చున్నాడు. చెప్పడం మర్చిపోయాను. ఆ రోజు నాకు హైదరాబాద్లో ఒక ఆవిడ తారసపడింది. నీకు బాగా క్లోజ్ అని చెప్పింది. పేరు తను ఆలోచిస్తున్నట్టు కళ్ళు మూసుకున్నాడు. 7 నెలల క్రిందటి మాటని ఆయన గుర్తు చేసుకుంది. లలిత అనుకుంటాను. వాళ్ళప్పుడు మీ వీధిలోనే మిట్రా, కవాడిగూడలోని ఇంటి పక్క వాటాయే. కరెక్ట్. వాళ్ళ ఆయన ఆనందరావు సివిల్ సప్లైస్లో పనిచేసేవాడు. ఐసీ. ఒక్కో విషయం తెలివిగా రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఫలాన్ని తెలిసేసరికి ఎంత ఆనందపడిపోయారో తెలుసా? నిన్ను మరీ అడగమన్నారు. అయినా అదేమిటి, ఉత్తరాలను అసలు రాయడమే మానేసావట? సీత జవాబు చెప్పలేదు. ఏమని రాస్తుంది? ఏం చేశానని చెప్పుకోగలుగుతుంది? ఇంటికి రమ్మని అడ్రస్ కూడా చెప్పింది. వెళ్తే గుర్తుపట్టలేకపోయాను. నేనంటే చాలా ఇష్టం నాన్న, వెళ్ళాల్సింది. చెప్తున్నాగా, ఇంటి అడ్రస్ గుర్తుపట్టలేకపోయాను. ఇన్నేళ్ళైనా ఇంకా అక్కడే ఉన్నారా? మరేం, ఆ ఇల్లు కొనేశారట. అదే కవాడిగూడలో ఈసారి వెళ్ళినప్పుడు కలుస్తాను. కాకపోతే గుర్తుపట్టడమే. ఏం ప్రాబ్లం లేదు. ప్రాగా టూల్స్ ఫ్యాక్టరీ ఎదురు సందే, అంటే కల్పన టాకీస్ పక్క గల్లి అన్నమాట. సీత సిన్సియర్గా చెప్పుకుపోతుంటే సాలోచనగా చూస్తున్నాడు కృష్ణ. ఏమిట్రా చూపులు? తోట్రుపడ్డాడు. ఆశ్చర్యపోతున్నాను మమ్మీ. దేనికి? నీ జ్ఞాపక శక్తికి. సీత మృదువుగా నవ్వింది. మనిషి జీవితంలో ఇద్దరిని బాగా గుర్తుపెట్టుకుంటాడు. ఎవరిని? బాగా ఇష్టపడే వాళ్ళని, అతిగా ద్వేషించే వాళ్ళని కదూ. వెల్, రెస్ట్ తీసుకో అమ్మా. అవును. వెళ్ళబోతున్న కృష్ణ ఆగిపోయాడు. నాకేం అర్థం కావటం లేదురా. నొసలు చిట్లించాడు. దేని విషయంలో? ఈ వారంలోని గుడిలో పెళ్లి చేసుకుంటానన్నావు. మళ్ళీ కొన్ని రోజులంటూ పొడిగిస్తున్నావేమిటి? నిట్టూరుస్తూ చూశాడు. మరో అర్జెంట్ కేసు ఒకటి వచ్చి పడింది మమ్మీ. కాబట్టే కొన్ని రోజులు ఆగాలనిపించింది. రేపు ఉదయమే హైదరాబాద్ వెళ్తున్నాను. అదే కోర్టు పని మీద. ఉదయం 10 గంటలైంది. ఆ ముందు రాత్రి హైదరాబాద్ వచ్చిన కృష్ణ రాత్రంతా అమ్మ ఆలోచనతోనే గడిపాడు. జస్టిస్ చైతన్య కలుసుకోవాలన్న కోరికని బలవంతంగానే అణగదొక్కున్నాడు. ఈ స్థితిలో మరెవరిని కలుసుకోవాలని లేదతడికి. అమ్మ గురించి చాలా విషయాలు సేకరించాలి. తన తండ్రి ఎవరన్నది ఆరా తీయాలి. అంతకు మించి అమ్మ లాంటి సిగ్గుమాలిన పని ఎందుకు సిద్ధపడిందో తెలుసుకోవాలి. అక్కడ కావాలనుకుంటే ఏ ఫ్రెండ్ కార్ని సంపాదించి తన యాత్ర ప్రారంభించేవాడే. కానీ పరిశోధన తను ఒంటరిగా సాగించాలి అనుకున్నాడు. ఓ ట్యాక్సీ అద్దెకి తీసుకున్నాడు. సివిల్ సప్లైస్ ఆఫీస్ వెళ్తుంటే సన్నగా ప్రకంపన మొదలైంది. ఏ కొడుకు కోరుకొని దురదృష్టకరమైన స్థితి అది. ఇప్పుడు తెలుసుకోబోతున్న ఫలితంపైనే చాలా భవిష్యత్తు ముడిపడి ఉంది. ఒకవేళ అమ్మ దోషైతే తనేం చేయాలి అన్నది అతడు ఇంకా నిర్ణయించుకోలేదు. సుమారు 10 నిమిషాలలో సోమాజిగూడలోని సివిల్ సప్లైస్ ఆఫీస్ను చేరుకుంది ట్యాక్సీ. ఆనందరావు అన్న పేరు మాత్రం తప్ప అంతకుమించి వివరాలు అతడు తెలియవు. ఎప్పుడో 20 ఏళ్ల కిందట ఆనందరావుని కలుసుకోగలనన్న నమ్మకము లేదు. అయినా ఎంక్వైరీస్ చేసుకుని ఆనందరావు గారు కావాలి అన్నాడు. ఏ ఆనందరావు? జవాబు చెప్పలేకపోయాడు. ఏం చేస్తుంటాడు? కృష్ణ సాలోచన అన్నాడు. సుమారు 23 ఏళ్ల కింద మా నాన్నగారి ఫ్రెండ్. ఆయన పనిచేసేది ఈ ఆఫీస్లో అని తెలుసు తప్ప ఆయన గురించి నాకు తెలియదండి. చూడు బాబు, ఎంక్వైరీలో కూర్చున్న వ్యక్తి నెమ్మదిగా అన్నాడు. ఇది స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్. అన్ని సంవత్సరాలకు ట్రాన్స్ఫర్ కాకుండా ఆ వ్యక్తి ఇక్కడే ఉంటాడని ఎలా అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. తలగొక్కుంటూ ఉండిపోయాడు. పోనీ ఓ పని చేయి, ఇంచుమించు ఆ ఏజ్ గ్రూప్ వాడే మన్మథరావు అని డిస్పాచింగ్ సెక్షన్ ఉంటాడు, వెళ్ళి కనుక్కో. మరో 5 నిమిషాలలో డిస్పాచింగ్ సెక్షన్ చేరుకున్నాడు కృష్ణ. ఎస్. బాగా తలనెరిసి రేపో మాపో రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్న ఒక వ్యక్తి నుసలు చిట్లిస్తూ చూశాడు. మన్మథరావు అంటే నేనే. అయితే ఏంటట? విసుగ్గా అన్నాడు మన్మథరావు. అది స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ అని, అంతకుమించి గొప్ప రెస్పాన్స్ ఆశించడం నేరమని తెలిసినట్టు కృష్ణ అతనికి అభిముఖంగా కూర్చుంటూ కరచాలనం చేశాడు. ఐఎమ్ లాయర్ కృష్ణ. కొద్దిగా ప్రసన్నత వ్యక్తమైంది ఆయన మొహంలో. నిజం నేను వచ్చింది అఫీషియల్గా కాదు, మీ సహాయంతో ఓ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సేకరించాలని. చెప్పండి, ఏం కావాలట? ఆనందరావని సుమారు 20 ఏళ్ల క్రింద ఇదే ఆఫీసులో పనిచేసేవాడు. మా నాన్నగారి ఫ్రెండ్. ఓ క్షణం కంతలు నొక్కున్నాడు మన్మథరావు. బాగా బక్కపలచగా ఉండేవాడు కదూ? తెలియదండి, నేను ఎప్పుడు చూడలేదు. అయితే ఇప్పుడు ఎలా ఆట?
ఎటా అన్నది అతడికి ఊతపదమని బోధపడిపోయింది. బి ఆనందరావు కదూ? ఏదో ఫ్లాష్ మెరిసినట్టు టక్కున అడిగాడు. అది స్పష్టంగా తెలియదు. ఇప్పుడు ఎలా అట? పోనీ దేవానందరావా? ఆ బి ఆనందరావు గారు ఇప్పుడు ఇదే ఆఫీస్లో ఉన్నారా? 20 ఏళ్ల కిందట ఉండేవాడు. ఇప్పుడు రాజమండ్రిలో ఉంటున్నాడు. ఓ పని చేయండి, దేవేంద్రరావని మేము ఆనందరావని పిలుస్తుంటాం. ఆయనగానేమో కనుక్కోండి. ప్రస్తుతం ఇదే ఆఫీస్లో అకౌంట్ సెక్షన్లో పనిచేస్తున్నాడు. అన్నట్టు ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. కానీ నేను అడుగుతున్నది 20 ఏళ్ల కింద మీ ఆఫీస్లో ఉన్న ఆనందరావు గురించి. ఇక్కడి నుంచి విసిరేయబడిన వాడు మళ్ళీ కొన్నాళ్ళకి ఇక్కడికే రావడం కొత్త విషయమేం కాదు. వెళ్ళి కనుక్కోండి. ఓర్పుగా అభివాదం చేసి అకౌంట్ సెక్షన్కి వెళ్ళాడు కృష్ణ. రండి రండి, నా పేరు బీడీ ఆనందరావు. అంటే బీడీలు కాల్సిన కాదు, భత్యం దేవానందరావు. వచ్చింది ఓ కస్టమర్ కాబట్టి ఆ రోజు భత్యం సేకరించవచ్చు అన్నంత ఉత్సాహంగా ఆహ్వానించాడు. పరిచయం చేసుకున్నాక ఆనందరావు అంటే 20 ఏళ్ల కిందటి వ్యక్తిని గురించి వాకప్ చేసేసరికి చాలా విసుక్కున్నాడు. ఏ ఆధారం స్పష్టంగా తెలియకుండా ఎలా చెప్తాను చెప్పండి? అయినా ఆనందరావు అంటే అదేదో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరులో టక్కున స్ఫురిస్తుందా? కృష్ణ లేవబోయాడు. కూర్చోండి. ఈసారి విసుగు ద్విగుణీకృతమైంది. నేను సరిగ్గా 10 సంవత్సరాల క్రితం కర్నూలులో పనిచేసేటప్పుడు ఆనందరావుని హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. పేర్లు ఇంచుమించు ఒకటే కావడంతో ఉత్తరాలు గట్రా అటు ఇటు పోతుండేవి. కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేది. అయితే ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? 10 ఏళ్ల క్రిందటి మాట. మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఓ పని చేయండి, కర్నూలు వెళ్ళి తెలుసుకోండి. సాయంకాలం దాకా పిచ్చెక్కినట్టు తిరిగాడు. ఆ కొద్దిపాటి ఆధారంతో ఆనందరావు ఉనికిని ఎలా తెలుసుకోవాలో బోధపడ్డలేదు. ఆనందరావుని కలుసుకుంటే తప్ప సదానందం వివరాలు తెలియవు. సదానందాన్ని కలుసుకుంటే తప్ప కొన్ని వాస్తవాలు బయటపడవు. మధ్యాహ్నం భోజనం చేయలేదు. ట్యాక్సీని పంపేశాడు. అమ్మ చెప్పిన కవాడిగూడ, ప్రాగా టూర్స్, కల్పన టాకీస్ గుర్తుకొచ్చాయి. చీకటి పడుతుండగా కవాడిగూడని చేరుకున్నాడు. కల్పన టాకీస్ పక్క సందులో నుంచి లోపల నడుస్తూ ఓ క్షణం ఆగాడు. ఇరుకుగా ఉన్న సందులో పిల్లలు ఆడుకుంటున్నారు. మరో శతాబ్దానికైనా మార్పు సాధ్యం కాదన్నంత అద్భుతమైన ఉదాహరణలా డ్రైనేజ్ నీరు వీధిలో పొంగి పొర్లుతుంది. ఇక్కడేదో తెలుసుకోగలన్న నమ్మకం లేదు. అయినా వీధి డెడ్ ఎండ్ దాకా నడిచాడు. ఓ ఎలక్ట్రిక్ పోల్కు ఆనుకున్న కిరాణా షాప్ దగ్గర నడిచాడు. ఏం కావాలి? గంట సేపటి నుంచి ఖాళీగా ఉన్నాడేమో. చాలా ఉత్సాహంగా ముందుకొచ్చాడు షాప్ అయిన. ఇక్కడ ఆనందరావు అని అద్దెకుండేవాడు 20 ఏళ్ల క్రితం. నేను హైకోర్టు లాయర్ని. ఈ చివరి వాక్యం చెప్పకపోతే పరిస్థితి ఎలా ఉండేదో కానీ లాయర్ అనేసరికి గబాలను లేచి నిలిచినాడు. ఈ మధ్య కోర్టు వ్యవహారాలతో తండ్రి తలమునుకై తిరగడం 40 ఏళ్ళున్న ఆ వ్యక్తికి బాగా తెలుసు. ఏం పేరన్నారు? ఆనందరావు. సివిల్ సప్లైస్లో టక్కున గుర్తు చేశాడు. ఆ వ్యక్తి ఒకనాడు రేషన్ షాప్ పెట్టుకోవడానికి ఆనందరావు చాలా సహకరించాడు. అవును సార్, నేను అడుగుతున్నది అదే ఆనందరావు గురించి. అదిగో ఆ ఎదురిల్లే. కృష్ణ ఉద్వేగం కదలబోతుంటే అన్నాడు. కానీ ప్రస్తుతం ఇక్కడ లేరు. సొంత ఇల్లు కట్టుకున్నారుగా, వెళ్ళిపోయారు. ఇల్లెక్కడా? నల్లకుంట రామాయణం పక్కన. గుర్తున్నంత వరకు వివరాలు అందించాడు. అయితే ఆనందరావు గారు ఇక్కడ లేరు. నీరు కారిపోయాడు. కానీ ఆయన భార్య లలితమ్మ గారు మాత్రం పిల్లల చదువు కోసమని ఇక్కడే ఉన్నట్టుగా తెలిసింది. వెళ్ళి ప్రయత్నించండి. ఆ మాత్రం ఆధారం చాలు. ఆనందరావు కాదు, లలిత చాలు చాలా విషయాలు అర్థం కావడానికి. వెంటనే బయలుదేరాడు. ఏమండి? రాత్రి 8 గంటల వేళలో ఓ ఇంటి ద్వారం దగ్గర నిలబడి నెమ్మదిగా పిలిచాడు కృష్ణ. పక్కనే ఉన్న రామాలయంలో పురాణ కాలక్షేపం జరుగుతున్నట్టుగా మైకులో స్పష్టంగా వినిపిస్తుంది. ఎవరు కావాలి? ఇంచుమించు తన ఈడులో ఉన్న ఒక అబ్బాయి వచ్చాడు. లలితమ్మ గారున్నారా? లేరు, రామాలయానికి వెళ్ళింది. మనసులోని ఆరాటం చల్లబడింది. లలితమ్మ ప్రస్తుతం ఊళ్ళో ఉంది, అది చాలు. అప్పటిదాకా పడ్డ శ్రమ మర్చిపోయాడు. మీరెవరు అని అడిగాడు యువకుడు కృష్ణని చూస్తూ. మీరు? నేను లలిత గారి కొడుకునే. మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి పిలవండి, కాస్త అర్జెంట్గా మాట్లాడాలి. మరో గంటకాని రాదేమో. స్వగతంలాగా అనుకొని వెంటనే లోపల చూస్తూ కేక పెట్టాడు. రాధా అని. 14 ఏళ్ల వయసున్న ఒక అమ్మాయి వచ్చింది. ఓసారి అమ్మని పిలుచుకురా. ఓ క్షణం కృష్ణ వైపే చూస్తూ ఎవరొచ్చారని చెప్పమంటారు అని అడిగాడు. సీత కొడుకు వచ్చాడని చెప్పండి. రాధ వెళ్ళింది. 10 నిమిషాలు కూడా కాలేదు. రొప్పుతున్నట్టుగా పరిగెత్తుకొచ్చింది అమ్మ. ముందు విభ్రమంగా చూసింది ఆజాన్ బాహుల్లో ఉన్న కృష్ణని. సగం నెరిసిన జుట్టు చిరుగాలి కదులుతుంటే ఓ యుగం తర్వాత తన దగ్గరకు వచ్చిన కొడుకుని గమనిస్తున్నంత ఉత్కంఠతో, నువ్వు ఆ సీత కొడుకువే. ఆమె గొంతు వణుకుతుంది. అవునంటీ, సదానందం భార్య. ఒక్క అంగళ కృష్ణని దగ్గర తీసుకుంది. ఎన్ని జన్మల ఆత్మీయతో అది. ఆమె కళ్ళ నుంచి నీళ్లు ధార కడుతూ కృష్ణ గుండెని తడిపిస్తున్నాయి. నువ్వు నా చిట్టి తల్లి సీత కొడుకువేనా నాన్న? ఏమైందిరా మీ అమ్మ? ఈ అక్క మీద కోపం వచ్చిందా? లేకపోతే ఈ ప్రపంచంతో పాటు నా మీద ద్వేషం పుట్టుకొచ్చిందా? ఇలాంటి కృష్ణుని కన్నట్టు కబురైనా పెట్టలేదేం? ఎన్నాళ్ళైంది? అయ్యో నా తండ్రి, ఇది నీకు పరాయిలు కాదురా. నేను నీకు పెద్దమ్మని, బుజ్జిముండ. దాని పోలికలు నీకు బాగా వచ్చాయిరా. పిల్లలంతా నిశ్చేష్లై చూస్తుంటే పొది పట్టుకుని నడిపించింది. వెలుగులో మరోమారు కృష్ణని ఆపాదమస్తకం చూస్తూ పరవశించిపోయింది. కూర్చున్నానా? ఒసే రాధారాము, మీ అన్నయ్యేరా. వెళ్ళు రాధా, కాఫీ పట్రా. ఆమె ఉద్వేగంతో పులకించిపోతుంది. మరోపక్క కళ్ళ నుంచి రాలుతున్న నీటి బొట్లన్నీ మరిచినట్టు వెక్కిపడుతూనే సంబరపడిపోతుంది. అది నిర్వచనానికి అందని ఓ బంధం. అమ్మని ఇంతగా ఇష్టపడే వ్యక్తి అనిపించినందుకేమో ఓ పూజ్యభావం ఏర్పడిపోయింది. అయ్యో రామా, ఎందుకు నాన్న? సీత నా మీద కోపం ఏంటి? ఒక ముక్క చిన్న కార్డు ముక్క రాసి సంబరపడేదాన్నేగా. ఆ రోజు ఇల్లు వదిలి వెళ్ళిపోయాక
అదేమైందో, అసలు బ్రతికుందో లేదని ఎంత కలవరి పడిపోయానని, మీ బాబాయ్ కూడా ఎంత అలజడి పడిపోయారని. కృష్ణ సాలోచనగా వింటున్నాడు. అమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. కొన్నేళ్ల పాటు తనంతగా ఇష్టపడి లలితమ్మకే ఉనికి తెలియకుండా బ్రతికింది. ఏం చేస్తున్నావు నాన్న? లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. పరమానంద భరితురాలైపోయింది. నాకు తెలుసు నాన్న, అది పిరికిది కాదు, మొండిపిల్ల. అందుకే దేవుడు దానికి అన్యాయం చేసినా నలుగురికి న్యాయం చేయాలని నేను న్యాయవాదిని చేసి ఉంటుంది. సంతోషంగా ఉందయ్యా. ఒక్కసారి దాన్ని చూడాలనుంది. ఇలాంటి గొప్ప కొడుకుని కన్నా దాన్ని బుగ్గలు చిదిమి ఈ నాళ్ల పాటు ఉత్తరాలు రాయనందుకు చెంపలు పగలగొట్టాలనుంది. నిట్టూరుస్తూ ఆగింది. మొత్తానికి దేవుడు దానికి ఏమాత్రమైన ఆనందాన్ని ఇచ్చాడు. రాధ కాఫీ తీసుకొచ్చింది. అతడికి వెళ్ళాలని లేదు, చాలా విషయాలు తెలిసేదాకా. కానీ లలితే ఆపేసింది భోజనం చేసి తీరాలని. ఆ రాత్రి లలిత గోరుముద్ద తినిపిస్తుంటే అమ్మ గుర్తుకొచ్చింది. దేవతలంతా ఒకేలా ఉంటే అమ్మ కూడా దేవతేనా? అర్ధరాత్రి నగరమంతా సద్దుమణిగిన వేళ మేడ మీద చాపపై కూర్చున్నాడు కృష్ణ లలితమ్మతో సహా. క్రింద గదిలో పిల్లలంతా అప్పటికి నిద్రపోయారు. కృష్ణకి చాలా విషయాలు ఆమె నుంచి తెలుసుకోగలన్న నమ్మకం ఉంది. అందుకే నీతో మాట్లాడాలంటే అంటూ ఒక అభ్యర్థనలు అడిగేసరికి కాదనలేకపోయింది. అడుగుతున్నది తల్లి గురించి. అందులో ఆమె చెప్పడానికి మనస్కరించిన చాలా విషయాలు ఉండొచ్చు. అయినా తెలుసుకోవాలి. ప్రసక్తిని ఎలా ప్రారంభించాలని సంశయిస్తుంటే ముందు లలితమ్మ అడిగింది. ఏంటి నాన్న, నేను నీ పెద్దమ్మనిరా, సంకోచించకు అని. మమ్మీ గురించి ఆంటీ, అసలు డాడీకి మమ్మీకి మనస్పర్ధలు ఎందుకు వచ్చాయన్నది ఇప్పటికి నాకు తెలియని విషయం. లలితమ్మ వెంటనే జవాబు చెప్పలేదు. చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇప్పుడు నువ్వు కొత్తగా తెలుసుకునేదేముంది? తెలుసుకున్న 20 ఏళ్ల తర్వాత చేసేదేముంది? ప్రయోజనం లేదని తెలుసు ఆంటీ, కానీ నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నాన్నగారిని పిలవడం సమంజసమా కాదా అని ఆలోచిస్తున్నాను. అసలు ఈ పని మీద వచ్చినట్టు మమ్మీకి తెలియదు. వద్దు బాబు, మళ్ళీ మీ నాన్నగారిని సీత జీవితంలోకి రానివ్వకు. మమ్మీ చేసిన తప్పేమిటి? తెలివిగా విషయాన్ని రాబట్టే ప్రయత్నంలో ప్రసక్తి తల్లివైపు నుంచి ప్రారంభించాడు. చేసిందయ్యా, మీ అమ్మ తప్పు చేసింది. ఆ తప్పు అలాంటి దుర్మార్గుడితో అన్నేళ్లుగా కాపురం చేయడమే. కృష్ణ ఆసక్తిగా వింటున్నాడు. నీ తల్లి బ్రతుకు నడి బజార్లో దాంపత్యం పేరిట సిలువ చేయబడిన అభాగ్యురాలు. అసలు ఏం తప్పు చేసిందని? ఎప్పుడో చిన్నతనంలో పెళ్లి చేసుకున్నవాడు 16 ఏళ్ల వయసు దాకా ఆమెను కాదన్నాడు. కానీ ఆస్తికి వారసురాలు అయ్యేసరికి నువ్వే నా మనిషివన్నాడు. ఇష్టం లేకుండానే వచ్చింది. ఇక లలితమ్మ తీసుకున్న జాగ్రత్త ఆమె తెలిసిన చైతన్య పేరు దొరలకుండా చూడటం. ఏ కొడుకు సహించలేని అలాంటి విషయాలు కృష్ణకు తెలియనివ్వకూడదనుకుంది. లేత మొగ్గల భర్త దగ్గరకు వచ్చింది. ఒకవేళ అతడే మంచి మనిషి అయ్యుంటే ఆ బాధని భరించేదేమో. బాధ ఏమిటి? టక్కున అడిగాడు. లలితమ్మ తోటుపడడం కృష్ణ కూడా గమనించాడు. నీ తండ్రి మామూలు మనిషి కాదు. నీ తల్లిని ఇంటికి తీసుకొచ్చేసరికి పెద్ద తాగుబోతూ తిరిగిపోతూ అప్పులు చేసేవాడు. ఏ అపరాత్రి దాకానో తిరిగి ఇంటికి వచ్చేవాడు. అంతటితో ఆగక నీ తల్లి డబ్బులు తను తగలేస్తూ చివరికి ఫ్యాక్టరీలో దొంగతనం చేసి కూడా ఉద్యోగం పోగొట్టుకున్నాడు. కృష్ణకి తెలియని కొత్త రూపం అది. అందుకే మమ్మీ విడాకుల కోసం ప్రయత్నించిందా? ఆ ప్రయత్నం కూడా తను చేయలేదు నాన్న. మీ మావయ్య సూర్యంకి మీ అమ్మంటి వల్ల మాలిన ప్రేమ. ఓసారి ఇక్కడికి వచ్చాడు. పరిస్థితి అర్థం చేసుకుని బలవంతంగా కోర్టుకు వెళ్ళేట్టు చేశాడు. అంటే మమ్మీకి తన పరంగా డైవర్స్ మీద ఆసక్తి లేదన్నమాట. అసలు బ్రతుకు మీదే ఆసక్తి లేనప్పుడు విడాకుల మీద ఆసక్తి ఎలా ఉంటుంది? నీకు తెలీదు బాబు. ఓసారి విషం తీసుకుని చావుపోయింది కూడా. అంత అవసరమేమొచ్చింది? తన కళ్ళ ముందు భర్త మరో ఆడదాంతో కలిసి కాపురం పెడితే ఏ భార్య మాత్రం సహించగలదు? అంటే చెప్పింది రాములమ్మ కథని క్లుప్తంగా. ఆ తర్వాత నీ తండ్రికున్న ఆసక్తి తన డబ్బు మీద మాత్రమే అన్న విషయాన్ని గ్రహించి ఆస్తి తన పేరున రాసి వెళ్ళిపోయింది. అదే సరిగ్గా వెళ్ళిపోయిందన్న వాస్తవం నుంచే అసలు నిజాన్ని గ్రహించాల్సింది. ఎక్కడికి వెళ్ళింది? ఉలిక్కి పడింది లలితమ్మ. ఇంకెక్కడికి? మీ అమ్మగారింటికి అయ్యి ఉండొచ్చు. అలాంటప్పుడు టక్కున ఆగిపోయాడు. ఆ తర్వాత 1 సంవత్సరం పాటు అమ్మ ఎక్కడున్నది అమ్మమ్మకి సైతం తెలియని విషయం. లలితమ్మకి తెలిసే అవకాశం లేదు. ఇక్కడ నోరు జారి అమ్మనంతగా ప్రేమించే లలితమ్మ ముందు దిగజారలేడు. ఆంటీ, సాలోచనగా ఆకాశంలోకి చూస్తూ అన్నాడు. భార్యాభర్తల మధ్య అపార్థాలు మామూలుగానే వస్తూనే ఉంటాయి. అవి కనీసం పిల్లలు పుట్టాకైనా క్రమంగా సర్దుకుపోతుంటాయి. కానీ మా అమ్మా నాన్నల మధ్య ఇన్నేళ్ళ తర్వాత కూడా సయోధ్య లేదంటే బాబు కృష్ణ, ఎంత భార్య అయినా ఆడదాని సహనానికి ఒక హద్దు ఉంటుందయ్యా. సరే, మీ అమ్మ వయసులో చిన్నది, మరి మీ నాన్నగారికి ఏమైంది? అసలు చిదిమి దీపం పెట్టే అందం, మల్లెపువ్వంత మంచి మనసు కలదే ఆవిని బాధ పెడుతూ మరో ఆడదానితో కాపురం ఎలా పెట్టాడు? ఆస్తి మీద మాత్రమే మక్కువ లేకపోతే ఒట్టి ఆస్తిని తీసుకుని మీ అమ్మని ఎలా వదిలిపెట్టుంటాడు? ఇష్టం లేక ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు అమ్మ ఆస్తిని ఎందుకు రాసిచ్చినట్టు? బ్రతుకు మీద ఆసక్తి లేదన్నానుగా, కానీ బ్రతకడానికి డబ్బులుండాలిగా. లలిత అవాక్కైపోయింది. సరిగ్గా ఇక్కడే కృష్ణ అనుమానించింది కూడా. అస్పష్టంగానైనా మరేదో కారణం చాలా బలమైనది ఉండి ఉంటుంది అనిపిస్తుంది. బహుశా తనకు తెలిసిన లలితమ్మ ఆ విషయం చెప్పలేకపోతుంది. అయినా ఇన్నేళ్ల తర్వాత హఠాత్తుగా నీకు తండ్రి మీద మమకారం పుట్టిందేమిటయ్యా? తండ్రి మీద మమకారం కాదు, అమ్మ మీద అనుమానమని చెప్పలేడు. మొహాన్ని మరిట తిప్పుకుని అన్నాడు. మమకారం కాదంటీ, అమ్మలాంటి ఆడదాన్ని అంతగా టార్చర్ చేయగలిగిన ఆ మగాడిని ఒకసారి చూడాలనిపించింది. తప్పకుండా చూడు బాబు, అప్పుడు నీకు పూర్తిగా అర్థమైపోతుంది. అతడు మనిషి కాదు, మగాళ్ళ సైతం ఆమోదించలేని దుర్వ్యసనాలు కల రాక్షసుడు.
ప్రస్తుతం అదే ఇంటిలో. ఒకనాడు మీ అమ్మని హింసించేవాడే అదే ఇంటిలో ఉంటున్నాడు. మీ అమ్మ ఇచ్చిన ఆస్తిని డబ్బు చేసుకుని ఆ చిన్న కొంపని కొనుక్కొని అక్కడే ఉంటున్నాడని తెలిసింది. వెళ్ళి చూడు. అక్కర్లేదంటీ, నువ్వు ఇంతగా చెప్పాక చూడాలనిపించడం లేదు. ఆ ప్రసక్తిని తుంచేసే ప్రయత్నం చేశాడు. మీ అమ్మని ఒకసారి చూడాలనిపిస్తుందానా? ఆంటీ, మమ్మీకి మీలాంటి మరో అక్క ఉందని తెలిసింది. ఈరోజు మీరు లేకుండా నేను పెళ్ళెలా చేసుకుంటాను? అయితే ఒక రిక్వెస్ట్. ఏమిటి? నిర్లిప్తంగా చూసింది. నేను ఇలా నాన్నగారి గురించి అడిగానని చెప్పొద్దు. బహుశా ఏ తల్లి తన కొడుకు తన గతాన్ని చూడడానికి అంగీకరించదేమో కదా. తన అభిప్రాయాన్ని నిగూఢంగా వ్యక్తం చేశాడు. ఆ రాత్రి పడుకున్నాక ఓ నిర్ణయం తీసుకున్నాడు. అది సదానందాన్ని కలవాలని. ఉదయం 9 గంటల వేళ. వెల్దురు జైలులో పడిన భాగ్యనగరం ఆశల అస్థిపంజరంలో కదులుతున్న జనంతో సమస్యల కపాలంలా ఉంది. నిన్న సాయంకాలం వచ్చిన ప్రాంతమే కావడంతో పెద్దగా ఇబ్బంది పడలేదు కృష్ణ. గట్టిగా గాలి వీస్తే పడిపోయేట్టు గోడలతో చెత్తాచెదారంతో నిండిన ఆవరణలో ఉన్న చిన్న పెంకుటిల్లు ముందు నిలబడి బీటల వారిన తలుపుపై నెమ్మదిగా తట్టాడు. వస్తున్నా. ముందు ఒక స్త్రీ కంఠం వినిపించింది. కృష్ణ చూస్తుండగానే తలుపు తీసింది ఓ యువతి. తల నెరిసినా ఆమె ఇంకా తన అందాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు బిగుతుగోన బ్లౌజ్, మాసిన షిఫాన్ శారీని చూడగా బోధపడిపోయింది. అలనాటి వైభవాన్ని స్ఫురించేట్టు ఆమె శరీరంపై చీర చిరిగి ఉంది ఇప్పుడు. బహుశా ఆమె రాములమ్మై ఉంటుందేమో అని అనుకుంటుండగానే సదానందం గారున్నారా అన్నాడు. అప్పుడే తెల్లవారిందా అంది కోపాన్ని వెళ్ళగక్కుతూ. ఎవరే? లోపలి నుంచి ఓ మగాడి కంఠం వినిపించింది. ఇంకెవరు? అప్పులోళ్ళు. విసురుగా లోపలికి నడిచింది. కొంత అర్థమైపోయింది ఆ ఇంటి పరిస్థితి ఏమిటో. లోపల వంటగదిలో నుంచి అరుస్తూనే ఉంది రాములమ్మ. పిల్లలు కూలికెళ్ళారు. జీతాలు వచ్చాక తీర్చేస్తామంటే ఆగుతారా? ఆఖరికి మా బ్రతుకులు ఇలా తగలబడ్డాయి. వినబడుతుందా? ఈసారి వెనక గదిలో ఉన్న సదానందం దగ్గరికి చరచర నడిచి వచ్చింది. నీ మొహం మండ, నీ మిండెడెవడో వచ్చాడు, బయట తగలబడి జవాబు చెప్పు. అప్పుడు చూశాడు కృష్ణ. సన్నగా రేవటలా ఉన్న ఓ వ్యక్తి అప్పటికే బాగా తాగి ఉన్నట్టు తూరుకుంటూ నడిచొచ్చాడు. తొలి చూపులోనే జుగుప్స లాంటిది ఏర్పడిపోయింది. ఎవరి తాలూకా అయ్యా నువ్వు? చాలామంది అప్పుల వాళ్లలో నువ్వెవరికి సంబంధించిన వాడి అన్నట్టుగా అక్కడ ఒక పాత చెక్క కుర్చీపై కూర్చున్నాడు. నేను తనంట తానుగా స్టూల్పై కూర్చున్న కృష్ణ అప్పుల వాణ్ణి కాను, హైకోర్టు లాయర్ని అన్నాడు. చేతులున్న లిక్కర్ బాటిల్ని కంగారుగా ఓ మూల పెట్టేశాడు. సదానందం కళ్ళలో ఆందోళన. అంటే అప్పు తీర్చుతానని చెప్పినా కూడా కాలోజీ కోర్టుకెళ్ళిపోయాడన్నమాట. అతని మాటలు నిషాద్ తడబడుతున్నాయి. అదేం లేదు మాస్టారు, నేను వచ్చింది మీకు సహాయం చేయాలనే ఓదార్పులా అన్నాడు కృష్ణ పరిసరాలను చూస్తూ. 2 దశాబ్దాల క్రితం ఇదే వ్యక్తితో అమ్మ ఇక్కడే కాపురం చేసింది. కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ అతడితో పంచుకున్నది ఇదే ఇంటిలో. సహాయమా? ఏమిటది? ఉత్సుకతగా అడిగాడు సదానందం. మీ ఆస్తి అదెప్పుడో కరిగిపోయింది. అర్థమవుతూనే ఉంది. ఓ క్షణం సూటిగా అతడి కళ్ళలోకి చూస్తూ అన్నాడు. మీకు ఇంకా ఆస్తిలో వాటా రావాల్సింది. ఎవరాస్తిలో? ఒకప్పటి మీ భార్య సీత టక్కున అన్నాడు సదానందం. పర్వాలేదు, మమ్మీ ఇంకా జ్ఞాపకం ఉందే. అయినా ఇప్పుడు ఇంకేం వస్తుంది? అదంతా అప్పుడే అమ్మేశానుగా. నిజమే, కానీ సదానందాన్ని మభ్యపెట్టడం అంత పెద్ద శ్రమగా తోచలేదు. ఇప్పుడు ఆస్తుల పంపకంలో కొత్తగా రూల్ వచ్చింది. అదేమిటంటే మీరు తొలి భార్యకి విడాకులు ఇవ్వలేదుగా. అవును, కాబట్టే ఇంకా ఆమె ఆస్తిపై మీరు వారసులవుతారన్నమాట. రాములమ్మ గట్టిగా కేక పెట్టాడు ఉత్సాహంగా. పరుగునొచ్చిన భార్యను చూస్తూ అన్నాడు. మన కష్టాలు గట్టెక్కిపోతున్నాయే. సీత ఉందే, అదేనే నా మొదటి పెళ్ళాం. దాని ఆస్తిలో వాటా వస్తుందని హైకోర్టు వాళ్ళు ఈయన చెప్పమని పంపారటే. నాకు తెలిసే ఇలాంటి జరుగుద్దని ముందే తెలుసు. అందుకే దాన్ని నేను విడాకులు ఇవ్వండి. మంచి పని చేశారు, రెచ్చగొడుతున్నాడు కృష్ణ. విడాకులకి మీరు ఒప్పుకొని ఉంటే ఈ అవకాశం చేజారిపోయి ఉండేది. అమ్మమ్మ, అప్పటికి దాని అన్న ఎంత ప్రయత్నించాడని. ఓ పట్ట నేను ఒప్పుకుంటేగా చాకు లాంటి కుర్రలాయర్ని పెట్టి నేనే గెలిచాను. అంటే అప్పటి కోర్టు ఆమెను మీతో కలిసి కాపురం చేయమందన్నమాట. రాములమ్మ అప్పటికే టీ తెచ్చి కృష్ణకిచ్చింది. ఇప్పుడు కృష్ణ మీద ఆమెకు చాలా సదభిప్రాయం ఏర్పడిపోయింది. రాములమ్మ లోపలికి వెళ్ళాకన్నాడు సదానందం రహస్యంగా. కాపురం చేయమంది, కానీ రహస్యంగా అటు ఇటు చూసి అన్నాడు. అది చేస్తేగా. కృష్ణ బురుకుటి ముడిపడింది. అయినా కలిసే ఉందిగా. అదే చెప్తుంటా, కలిసే ఉంది, కానీ కాపురం చేయలేదు. కృష్ణ వెంటనే అడిగాడు. అది చాలు, ఇప్పుడు ఆమె ఆస్తి మొత్తం మీకు చెందటానికి. సదానందం గుండె తేలికపడింది. అయినా కలిసి ఉండమని చెప్పగలదు, కానీ కాపురం చేస్తుందో లేదో కోర్టు దగ్గరుండి చెక్ చేయలేదుగా. తన తర్కాన్ని ప్రయోగించాడు సదానందం. గుడ్, అదృష్టవంతులైతే, సాలోచనగా అన్నాడు కృష్ణ. ఇక్కడ మరో సమస్య ఉంది. ఆవిడకి పిల్లలుంటే ఆస్తిలో కొంత వాటా ఆ పిల్లలకి పోతుంది. అయ్యో రామా, అసలు కాపురం చేయనిదే పిల్లలెలా పుడతారు? సదానందం ఉద్వేగంగా అన్నాడు. చేయకూడదనేగా నా చేతికి డబ్బిచ్చేది. కృష్ణ ఆసక్తిగా వింటున్నాడు. ఇప్పుడు అనూహ్యమైన విషయం వినబోతున్నాడని అతనికి అర్థమైపోయింది. మీకు డబ్బిచ్చేదా? సదానందం చెప్పలేదు వెంటనే. ఓ లాయర్గా నా సహాయం కావాలి అంటే మొత్తం నాకు చెప్పాలి. ఎందుకంటే కోర్టు మీకు సహకరించమని పంపిన వాణ్ణి కదా నేను. కోర్టులో లేనివాడి కోసం లాయర్ని నియమిస్తుందని విని ఉండటంతో ఇంకే విషయం దాచకూడదనుకున్నాడు సదానందం. చెప్తాను లాయర్ సాబ్, అంతా చెప్పేస్తాను. గుర్తు చేసుకోవడానికి అన్నట్టు ఓ క్షణం ఆగాడు. మాకు శోభన ఏర్పాటు చేశారు, కానీ సీత నన్ను అసలు ముట్టుకొనివ్వలేదు. ముందు అర్థం కాలేదు.
నేను అప్పటికే తాగి ఉన్నందుకు భయపడిందేమో అనుకున్నాను. నేను మగాన్ని కాదనుకుంటుందేమని నాకు ముందరుతున్న పరిచయాన్ని, నా మగతనాన్ని గట్టిగా చెప్పాను. అంతే. రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళమని డబ్బు ఇవ్వడం మొదలుపెట్టింది. కృష్ణ పాలభాగం స్వేదంతో నిండిపోతుంది. మరి తర్వాతైనా సీత మారలేదా? మారాలని ఈ రామలమ్మతో దాని కళ్ళ ముందే గదిలోకి వెళ్ళేవాణ్ణి. అయినా కసురుకునేది కానీ పక్కకొచ్చేది కాదు. వినడానికి అందులోనూ తన తల్లి దాంపత్య జీవిత పుటలైనా ఇలా తెరవాల్సి వచ్చినందుకు ఇబ్బందిగాను, జుగుప్సగాను ఉంది కృష్ణకి. అయినా పట్టు సడలకుండా అదే బిగుని మెయింటైన్ చేస్తున్నాడు కృష్ణ. అంటే సీతతో మీకు అసలు దాంపత్య జీవితం కొనసాగలేదన్నమాట. కొనసాగితే రాములమ్మ నా పెళ్ళామెలా అయ్యి ఉండేది? మందు నిషాలో ఆ సంఘటన చెప్పేశాడు సదానందం. కృష్ణ మనసులో చిన్న పిపీలికంగా దిగిజారిన అమ్మ రూపం క్రమంగా మేరువంత ఎదిగిపోయింది. ఈ మాత్రం అపోహ తనకు కలిగినందుకు తనపై తనకు అసహ్యమో అది కాని నాడు ఆ పిచ్చి తల్లి దాంపత్య జీవితం అంత క్రూరంగా గడిచినందుకు బాధో ఒక కన్నీటి బొట్టు కృష్ణ కను కొలకుల్లో నిలిచింది. మరి ఇదే కృష్ణ అడగటానికి నోరు సహకరించని క్లిష్టమైన ప్రశ్న. సీతకి ఇప్పుడు మరి కొడుకు ఎలా ఉన్నాడు? ఉలిక్కిపడ్డాడు సదానందం. ఇక్కడ ఉలికిపాటికి కారణం సీతకి కొడుకు ఎవరి వలన కలిగాడో అని కాదు, రావాల్సిన ఆస్తికి వాడు అడ్డం పడిపోతున్నాడని. అయితే ఆస్తి రాదంటారా? బోధపడిపోయింది కృష్ణకి. నైతికంగా సదానందం ఎంత హీనుడో తెలియచెప్పే ప్రశ్న అడిగాడు. అది కాదు సదానందం గారు, మీతో కలిసి కాపురం చేయని సీతకి ఇప్పుడు కొడుకెలా ఉన్నాడు? ఇక అదంతా మాట్లాడుకుని లాభమేముందిలేండి. ఆస్తిలో ఛాన్స్ పోయినట్టేగా. లేదు, ఆ బిడ్డ మీ కొడుకు కాదని నిరూపిస్తే చాలు, ఆస్తి మీకు వస్తుంది. కానీ చాలా స్పష్టమైన ఆధారాలు కావాలి. సదానంద నిశ్శబ్దంగా ఉండిపోయాడు చాలాసేపటి దాకా. అది ఎవరిని మరుగుడిందో నాకు తెలుసు బాబు. ఒకరోజు నిలదీస్తే తనే చెప్పింది. కృష్ణ శరీరం చెమటతో తడిసిపోతుంది. ఎవరినన్నా ప్రేమించిందా? ప్రేమించింది. వాడినే కట్టుకోవాలనుకుంది. ఈలోగా హఠాత్తుగా నేను వెళ్ళి కాపురాన్ని తీసుకుపోతానన్నాను. దానితో దాని ప్రేమ దెబ్బతింది. మనసు విరిగినట్టుంది. అయినా అప్పుడప్పుడు వాడు వచ్చేవాడు. ఎవరు? టక్కున అడిగాడు కృష్ణ. ఒక లిప్త నిశ్శబ్దం. చైతన్య. ఒక మిసెల్ కృష్ణ మెదడు పొరలోంచి దూసుకుపోయింది. ఆ పేరులోని అక్షరాలు గుణపాలతో గుండెని సర్జరీ చేస్తున్నాయి. చైతన్య. కూడబలుకుతూ గొనిగాడు కృష్ణ. అవును బాబు, చైతన్య దాన్ని ప్రేమించాడు. ఆ తర్వాత దీని మీద మోజుతో పెళ్లి కూడా చేసుకోవడం మానేశాడు. మరి ఇప్పుడిద్దరు కలిసి లేరుగా, ఎలా ఉంటారు? నేను విడాకులు రాకుండా చూశానుగా. నీకు ఇంకో విషయం తెలుసా? అప్పుడు డైవర్స్ కేసులో జిల్లా జడ్జి కూడా చైతన్య ఒకనాడు అమ్మని ప్రేమించాడు. మరో పెళ్లికి సిద్ధపడకుండా బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. తను జడ్జిగా ఉండి కూడా అమ్మకి విడాకులు మంజూరు కాకుండా చూశాడు. చైతన్య, జస్టిస్ చైతన్య, తన తండ్రి. దగాపడిన ప్రేమికులు 100 ఏళ్ల జీవితాన్ని కలిసి బ్రతికే అవకాశం లేకుండా చేసుకున్నారు. ఆ తర్వాత ఏమైంది? అర్థమైన సదానందం గారు. అంటే సీత మిల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 7 ఏడాది పాటు ఎక్కడో ఉంది, ఇంటికి వెళ్లకుండా. ఇది నాకెలా తెలుసంటే ఆ 7 ఏడాది కాలంలో ఒకసారి దాని అన్న సూర్యం సీత కోసం ఇక్కడికి వచ్చాడు. కృష్ణ లేచాడు. వెళ్ళిపోతున్నారా? తల పంకించాడు. మరి ఆస్తి వస్తుందంటారా? బాస్టర్డ్, కసిగా అన్నాడు సదానందాన్ని చూస్తూ. సదానందానికి అర్థం కాలేదు అతడు ఎవరిని తిట్టింది అని. కానీ అప్పటికే కృష్ణ వెళ్ళిపోయాడు. కథ కొనసాగుతుంది.